अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి। నిన్న చెప్పిన పాఠంలో ఏదైనా సందేహాలు ఉన్నాయండి? అస్తు ప్రకృతం అనుసరామః। నిన్న బహువ్రీహౌ నా బహువ్రీహౌ అనే సూత్రంలో ఉన్నటువంటి ఉదాహరణ చెప్పుకున్నాము। అక్కడ ప్రియ విశ్వాయ ప్రియోభయాయ ద్వ్యన్యాయ త్రియన్యాయ ఈ రూపాల్లో ఈ సూత్రం ఎక్కడ వినియోగించబడింది అనేది చూపించాము। ముందుగా మనకు సర్వనామ సంజ్ఞా ప్రకరణం నడుస్తుంది। సర్వనామ సంజ్ఞా ప్రకరణం అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే సర్వాదీని సర్వనామాని అనే సూత్రం వచ్చేసి సర్వాది గణంలో ఈ సూత్రం ఏమంటుందంటే సర్వాది గణంలో ఉన్నటువంటి శబ్దాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సర్వనామం అని పేరు పెడతా అని చెప్పేసింది। కేవలం సర్వాది గణంలో ఏ శబ్దాలను పక్కన ఏముంది ధాతుక అంగం ఇవన్నీ ఏం లేదు। సర్వాది గణంలో ఉన్న శబ్దాలు ఏవైతే ఉన్నాయో మహర్షి పాణిని గణపాఠంలో ఏవైతే సంగ్రహించారో ఆ శబ్దాలు అన్నింటికీ ఈ సూత్రము సర్వనామ సంజ్ఞని పేరు పెట్టేస్తుంది। సర్వనామ సంజ్ఞని పేరు పెట్టడం అని ఇలా వచ్చాయి, అవి కొన్ని ఎగ్జాంపుల్ చూసాం। సర్వనామం పేరు పెట్టుకోవడం వలన స్మాత్ స్మిన్ స్మై ఇవన్నీ ఆదేశాలు వచ్చాయి, సర్వనామం పేరు పెట్టాం కాబట్టి ఈ సూత్రం ప్రకారంగా సర్వనామంలో సర్వాది గణంలో ఉండే శబ్దానికి సర్వనామం పేరు పెట్టేస్తుంది। కానీ బహువ్రీహ మరి నా బహువ్రీహౌ అనే సూత్రం వచ్చేసి పై సూత్రం ప్రకారంగా సర్వాది గణంలో ఉండే శబ్దానికి సర్వనామ సంజ్ఞ పేరు పెడుతుంటే లేదండి ఇది కేవలము బహుది సమాసంలో మాత్రము సర్వాది గణంలో ఉన్నప్పటికీ కూడా సర్వాదిని సర్వనామాని అనే సూత్రం చేత దాన్ని బాధించి ఈ సూత్రం నిషేధిస్తుంది, సర్వనామ సంజ్ఞ కాదు। పై సూత్రం ప్రకారంగా సర్వనామ సంజ్ఞ అని పేరు పెట్టుకోబోతుంటే ఇది వచ్చి బహుది సమాసంలో మాత్రము సర్వనామ సంజ్ఞ పేరు పెట్టుకోవద్దు అని చెప్పి నిషేధించింది। సో మరి ఎక్కడ పెట్టుకోవచ్చు సర్వనామ సంజ్ఞ అంటే ఓన్లీ బహుది సమాసంలో బహువుది సమాసంలో ఎక్కడైనా నువ్వు సర్వనామ సంజ్ఞ పేరు పెట్టుకోవాలంటే కేవలం అది విభాష దిక్ సమాసే బహువ్రీహౌ దిశావాచి శబ్దాలు వచ్చినప్పుడు మాత్రమే అప్పుడు కావాలంటే బహుది సమాసం అయినప్పటికీ కూడా ఓన్లీ దిశావాచి శబ్దాలకు మాత్రం సర్వనామ సంజ్ఞ పేరు పెట్టుకోని చెప్పింది। ఒకవేళ బహువుది సమాసంలో నువ్వు సర్వనామ సంజ్ఞ పెట్టుకుంటే ఎక్కడ పెట్టుకుంటావు? కేవలం దిశావాచి శబ్దాలు ఎప్పుడైతే వచ్చాయో దిశావాచి శబ్దాలకి బహుది సమాసం ఎప్పుడైతే పెట్టినావు అటువంటి సందర్భంలో మాత్రమే దిశావాచి శబ్దాలు వచ్చినప్పుడు మాత్రమే సర్వనామ సంజ్ఞ పెట్టుకో, మిగిలిన ఏ సందర్భంలో కూడా బహుది సమాసంలో అయితే సర్వనామ సంజ్ఞ రాదు అని చెప్పింది। బహుది సమాసంలో సర్వనామ సంజ్ఞ రాదు అని చెప్పి నిషేధించింది। ఇప్పుడు అదే విధంగా ఇంకెక్కడ రాదు సర్వనామ సంజ్ఞ? బహుది సమాసంలో రాదని చెప్పావు, ఒకవేళ నువ్వు బహుది సమాసం సంధి సర్వనామం అని పేరు పెట్టుకోవాలంటే కేవలం దిశావాచి శబ్దాలకు మాత్రమే పెట్టుకోని చెప్పింది। కానీ మళ్ళీ ఇంకేం చెప్తుంది? తృతీయ సమాసే, ఇప్పుడు నెక్స్ట్ సూత్రం ఏంటి? 29వ సూత్రం తృతీయ సమాసే, తృతీయ సమాసంలో కూడా సర్వనామ సంజ్ఞ రాదు అంటే సరే బహుది సమాసంలో వద్దని చెప్పావు దాన్ని వదిలేద్దాం, కానీ వేరే సమాసం ఉంది కదా తత్పురుష సమాసము ద్వంద్వ సమాసం ఇవన్నీ ఉన్నాయి కదా అక్కడ చేసుకుంటాను। సర్వాది గణంలో శబ్దం కనిపిస్తే అయిపోయా, సర్వాదిని సర్వనామాని అనే సూత్రం వచ్చేసి సర్వనామ సంజ్ఞ పేరు పెట్టేస్తుంది। సర్వనామాన్ని పేరు పెట్టగానే సర్వనామానికి సంబంధించిన సూత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వచ్చేస్తా ఉంటాయి। కానీ మళ్ళీ తృతీయ సమాస అనే సూత్రం వచ్చింది చెప్పింది లేదండి ఒక తృతీయ సమాసంలో కూడా నువ్వు సర్వనామ సంజ్ఞ రాదు। ఏ సమాసం?
తృతీయ తత్పురుష సమాసంలో కూడా సర్వనామ సంధ్య పేరు పెట్టుకోవద్దు అని చెప్పి నిషేధించింది. ఓకేనా, అది రాసుకోండి. ఇప్పుడు అది ఈ సూత్రం చెప్పుకున్నాం. తృతీయ సమాసంలో సర్వనామ సంధ్య ఎందుకు నిషేధించింది, వీటి యొక్క ఉదాహరణలు ఏంటివి అనేది ఇప్పుడు చూద్దాము. ఈరో పాఠంలో రాసుకోండి. తృతీయ సమాసే ఏంటండి? తృతీయ సమాసే, తృతీయ సమాసే, తృతీయ సమాసే. చూడండి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూడండి. తృతీయ సమాసే రాసుకోండి, నీట్గా రాసుకుంటారు. ఇదేంటి మనకు స్పష్టంగా ఒకటే శబ్దం, సప్తమి విభక్తి ఏకవచనం. తృతీయ సమాసే సప్తమి విభక్తి ఏకవచనం. ఓకే, అస్తు. ఒకే శబ్దం ఉంది ఇక్కడ, రెండు పదాలు లేవు, ఒకటే శబ్దము, అందుకే సప్తమి విభక్తి ఏకవచనంలో ఉంది. తృతీయ సమాస, తృతీయ సమాసో, తృతీయ సమాసాహ రామశబ్దాన్ని లెక్కనే రూపం నడిపించవచ్చు. దానికి సప్తమి విభక్తి ఏకవచనం వస్తుంది. తృతీయ సమాసే సప్తమి విభక్తి ఏకవచనం. ఓకే, అస్తు. సమాస రాసుకోండి. సమాసం, దీనికి తృతీయ సమాసం విడగొట్టాను, సమాసాన్ని బట్టి రాసుకుంటాం. తృతీయాయాః సమాసః, తృతీయాయాః, తృతీయాయాః సమాసః, తృతీయాయాః సమాసః, తృతీయ సమాసః. తృతీయ అంటే తృతీయ అంటే తృతీయ విభక్తి యొక్క సమాసాన్ని తృతీయ సమాసం అంటాము. తృతీయాయాః షష్ఠి విభక్తి ఏకవచనం, తృతీయ యొక్క సమాసాన్ని తృతీయ సమాసం అంటాము. ఓకే, అది రాశ. తృతీయాయాః, తృతీయ శబ్దం స్త్రీలింగంలో ఉంది కాబట్టి షష్ఠి విభక్తి ఏకవచనంలోకి వచ్చేసరికి తృతీయాయాః అని రాశాం. తృతీయాయాః సమాసః, తృతీయ సమాసః కలిపితే కామ పెట్టి చిన్న తస్మిన్ తృతీయ సమాసే, తస్మిన్ తృతీయ సమాసే. ఇది తృతీయాయాః సమాసం అని చెప్పి తృతీయ విభక్తి షష్ఠి విభక్తి విడగొట్టామండి. విడగొట్టేటప్పుడు ఏమిటి? షష్ఠి విభక్తి విడ తృతీయ యొక్క సమాసాన్ని తృతీయ సమాసం, తృతీయ యొక్క కి యొక్క వస్తే ఉంది షష్ఠి విభక్తి కదా, షష్ఠి విభక్తిలో విడగొట్టాం కాబట్టి విగ్రహవాక్యాన్ని, అందుకే షష్ఠి తత్పురుష సమాస అని చెప్పాం. ఏ సమాసం అండి ఇది? షష్ఠి తత్పురుష సమాస. ఎందుకంటే విగ్రహవాక్యాన్ని షష్ఠి విభక్తి విడగొట్టాం, తృతీయాయాః సమాస అని చెప్పి, కాబట్టి ఇది షష్ఠి తత్పురుష సమాసం. ఓకే, అస్తు. ఇప్పుడు దీని అర్థం రాసుకున్నా. అర్థం ఏమంటుంది? అర్థః, అర్థః రాసుకోండి. తృతీయ సమాసే, తృతీయ సమాసే, తృతీయ సమాసే సర్వాదీని. దీని అర్థం రాసుకోండి. తృతీయ సమాసం, తృతీయ సమాసంలో కూడా సర్వాదీని సర్వనామ సంజకాని నా భవంతి. ఎందుకు చెప్పాల్సి వచ్చిన మాట రాసుకుని చెప్తాను. తృతీయ సమాసే సర్వాదీని సర్వనామ సంజకాని నా భవంతి. తృతీయ సమాసే అంటే తృతీయ తత్పురుష సమాసం. తృతీయ సమాసే సర్వాదీని సర్వనామ సంజకాని నా భవంతి, నా భవంతి, నా భవంతి. ఈ పైన మన అనుమతి రాసుకోలేదు, ఇక్కడ నిషేధిస్తున్నమాట. నా బహువ్రీహం నుంచి నై, దానికి నై తత్పురుష సమాసం కదా, నా బహువ్రీహిలో నాకి అనుమతి దీంట్లోకి వచ్చిందన్నమాట. ఇక్కడ నిషేధిస్తుంది. నా కామ సర్వాదిని సర్వనామాని, ఒకే అనుమతి ఇక్కడ వచ్చేసింది, నాకే అనుమతి. అందుకేం చెప్పిన ఇక్కడ తృతీయ సమాసే అంటే తృతీయ సమాసంలో సర్వాదిని అంటే సర్వాదిగణంలో ఉన్నటువంటి శబ్దాలకు సర్వనామ సంధ్య నా భవతి, సర్వనామ సంధ్యాన్ని పేరు పెట్టుకోవడానికి వీల్లేదు, నిషేధించింది. ఎందుకు నిషేధించాల్సి వచ్చింది? సర్వాదిగణంలో ఉన్నటువంటి శబ్దాలకు సర్వాదిని సర్వనామాని అనే సూత్రం అది మొత్తానికి సర్వనామ సంధ్య పేరు పెట్టేస్తుంది. కానీ ఈ సూత్రం చెప్పింది లేదు, ఆ సూత్రం ప్రకారంగా అన్నిటికీ సర్వనామ సంధ్య పేరు పెట్టేసుకుంటున్నాము, కానీ తృతీయ తత్పురుష సమాసంలో ఇష్టం లేదు, అందుకే విడిగా చెప్పాల్సి వచ్చింది మహర్షి పాణినికి. లేదండి, తృతీయ తత్పురుష సమాసంలో మాత్రం చేసుకోవద్దు, మిగిలిన చోట చేసుకో, తృతీయ తత్పురుష సమాసం చేసుకోవద్దు. ఇంకెక్కడ వద్దున్నాడు? బహుళ సమాసం కూడా చేసుకోవద్దు. ఏవి? సర్వాదిగణంలో ఉన్న శబ్దాలు ఏవైతే ఉన్నాయో వాటికి సర్వనామ సంధ్య నిషేధించబడింది అన్నమాట. ఎక్కడెక్కడ వద్దని చెప్తున్నాడు, ముందే అన్నిటికీ చెప్పేశాడు. సర్వాదిగణంలో ఉన్నటువంటి శబ్దానికి సర్వనామ సంధ్య పేరు పెట్టుకో అంటే సర్వనామాన్ని పేరు పెట్టిన సర్వనామానికి సంబంధించిన సూత్రాన్ని వచ్చేస్తున్నాయి. స్మై ఆదేశము, ఇంకా
స్మాత్ ఆదేశము, అస్మిన్ ఆదేశం, ఇటువంటి కొన్ని ఆదేశాలు ఉన్నాయన్నమాట సర్వనామం పేరు పెట్టుకోవడం వల్ల వచ్చేటివి. కానీ ఒక బహుళ సమాసంలో మాత్రం సర్వనామ సంజ్ఞ రాదు. తృతీయ తత్పురుష సమాసంలో కూడా సర్వాధిగణంలో ఉన్నటువంటి శబ్దాలకు సర్వనామ సంజ్ఞ రాదు అని చెప్పి ఈ సూత్రం నిషేధించింది. ఓకేనా. పై సూత్రం బహుళ సమాసం నిషేధించింది. ఇది ఓన్లీ తృతీయ తత్పురుష సమాసంలో. అంటే ఒకవేళ ద్వితీయ తత్పురుష సమాసం ఉందనుకోండి అక్కడ అవుతుంది. మళ్ళా ఒకవేళ పంచమి తత్పురుష సమాసం ఉందనుకోండి అక్కడ అవుతుంది. షష్ఠి తత్పురుష సమాసం ఉందో అక్కడ కూడా అవుతుంది. సప్తమి తత్పురుష సమాసం ఉందనుకోండి అక్కడ కూడా అవుతుంది. ఎక్కడ కాదు, ఓన్లీ తృతీయ తత్పురుష సమాసం ఎక్కడ చేశావో, ఇప్పుడు ఏ విధంగా అయితే బహుళ సమాసం చేశామో అనేక మన్య పదార్థే, అలాగా ఏ సూత్రం వచ్చి తృతీయ తత్పురుష సమాసో భవతి అని చెప్పిందో అటువంటి సమయంలో మాత్రమే ఈ సూత్రం వచ్చేసి తృతీయ తత్పురుష సమాసానికి సర్వనామ సంజ్ఞ రాదు అని చెప్పి నిషేధిస్తుంది. ఓకేనా. ఇది దీని యొక్క తాత్పర్యం. తృతీయ సమాసంలో కూడా సర్వాదిని సర్వనామ సంజ్ఞ కానీ నా భవంతి అని చెప్పి నిషేధించింది. దీనికి ఎగ్జాంపుల్ రాసుకోండి. మాస పూర్వాయ, పైన చెప్పిన విధంగానే ఉంటుంది సేమ్. మాస పూర్వాయ అంటే ఒక మాసం పూర్వం అంటే ఒక నెల ముందు. సంవత్సర పూర్వాయ, సంవత్సర పూర్వాయ, మాస పూర్వాయ, సంవత్సర పూర్వాయ, మాస పూర్వాయ, సంవత్సర పూర్వాయ, సంవత్సర పూర్వాయ. ఈ రెండు ఎగ్జాంపుల్ ఇచ్చాడు. సంవత్సరం అంటే వర్షం, సంవత్సరం. నెక్స్ట్ ద్వ్యః పూర్వాయ, త్రయః పూర్వాయ. ద్వ్యః త్రయః మనం ముందు రూపాలు నేర్చుకున్నాం. ద్వ్యః పూర్వాయ, త్రయః పూర్వాయ. ఓకేనా. ఈ సూత్రం ఎందుకు తయారు చేయాల్సి వచ్చింది? సర్వాధిగణంలో ఉన్న శబ్దాన్నిటికి పైన చెప్పిన మొట్టమొదటి సూత్రం సర్వాదిని సర్వనామాని అనే సూత్రం చేత అన్నిటికీ సర్వనామ సంజ్ఞ పేరు పెడుతూ ఉంటే ఆ సూత్రం ప్రకారంగా ఈ సూత్రం వచ్చి వద్దని చెప్పింది. లేదండి ఒక తృతీయ తత్పురుష సమాసంలో మాత్రం పెట్టుకోవద్దు, బహుళ సమాసం కూడా పెట్టుకోవద్దు అని చెప్పి నిషేధించింది. ఓకేనా. అస్తు. ఇప్పుడు రాసుకోండి. పరిశిష్టంలోకి వచ్చేయండి. పరిశిష్టంలోకి వచ్చేయండి. పృష్ఠ సంఖ్య 500. 600. పృష్ఠ సంఖ్య 600 అండి. రాసుకోండి. మాసపూర్వాయ, మాసపూర్వాయ. దీని యొక్క మీనింగ్ ఏంటి అంటే ఒక నెల ముందు ఉత్పన్నమైనటువంటి వారి కోసం. అది ఒక చిన్న పిల్లవాడు, ఎప్పుడెప్పుడు ఈ పిల్లవాడు ఇప్పుడు 10 ఏళ్ళు లేదండి, ఓ మాసపూర్వాయ, ఒక మాసం ముందు ఉత్పన్నమైనటువంటి వాడి కోసం అనే అర్థంలో. అది ఏదైనా కావచ్చు, ఒక సందర్భాన్ని బట్టి అట్లా చెప్తున్నాను, ఏదైనా తీసుకోవచ్చు. అంటే ఒక మాసం అంటే ఒక నెల ముందు ఉత్పన్నమైనటువంటి వాటి కోసం. నెలలు నిండకుండా పుట్టినవాడు అంటే దీనికి అది తీసుకోవచ్చు. అదే అంటున్నా, ఒక ఓన్లీ శబ్దం తీసుకున్నాం, ఏదైనా అర్థం తీసుకోవచ్చు మన ఇష్టం. మాసపూర్వాయ అంటే ఒక అతని కోసం, ఒక మాసం అంటే ఒక నెల ముందు ఉత్పన్నమైన వాడి కోసం. అది నెల నిండక ముందుకే పుట్టిన వాడు కావచ్చు, లేదా పుట్టిన తర్వాత ఒక 3 నెలలు ముందు, ఒక నెల ముందు పుట్టాడంటే కదా, ఒక నెల ఎందుకు అంటే ఆ తులన చేసి చెప్తున్నా. ఈ అబ్బాయి కన్నా ఒక నెల ముందు పుట్టాడు కదా, ఆ అబ్బాయి కోసం మాసపూర్వాయ అని చెప్పి. అలాగా అది మనం వాక్యార్థంలో సమూహంలో ఏ సందర్భంలో వచ్చిందో ఎలాగైనా తీసుకోవచ్చండి. మొత్తానికి ఒక నెల ముందు ఉత్పన్నమైన వాడి కోసం అంటున్నాను. అంటే కోసం వస్తే తృతీయ విభక్తి రావాలి, మనకు అర్థం చేసుకుంటాం. అర్థాన్ని బట్టి ఇప్పుడు మాసపూర్వాయ అని తృతీయ విభక్తి ఏకవచనంలో ఉంది, అందుకే కోసం అంటున్నాం. ఒక నెల ముందు ఉత్పన్నమైన వాడి కోసం, అది దీని యొక్క మీనింగ్. ఇప్పుడు ఈ మాసపూర్వాయ అని విగ్రహవాక్యం విడగొడతాం. ఈ శబ్దాన్ని విడగొట్టడాన్ని విగ్రహవాక్యం అంటాం. ఇచ్చిన శబ్దాన్ని విడగొట్టడానికి విగ్రహవాక్యాన్ని ఉపయోగిస్తాం. ఎలా విడగొట్టాడో చూడండి. మాసేన పూర్వ, మాసే అంటే ఒక మాసం ముందు పుట్టినవాడు. మాసేన పూర్వ, మాసపూర్వ. అట్లా మీరు చెప్పినట్టుగా మాసేన పూర్వ అంటే ఒక నెల ముందు పుట్టినవాడు. మాసేన పూర్వ, అతను ఏమంటే మాసపూర్వ. ఓ మాసపూర్వ అంటే వక్త యొక్క అభిప్రాయం బట్టి ఒక నెల ముందు పుట్టాడని అంతే అని చెప్తూ ఉంటాం. ఆ అబ్బాయికి ఈ అబ్బాయికి తేడా ఏంటి? ఈ అబ్బాయి ఒక నెల ముందు పుట్టాడు, మాసపూర్వ.
లేదా సంవత్సర పూర్వ, సంవత్సరం అయింది పుట్టి, అలాంటి సందర్భాన్ని తీసుకుంటాం. ఇక్కడ విగ్రహవాక్యం ఏంటి? ముందు మాసేన పూర్వ విగ్రహవాక్యం. మాసేన తృతీయ భక్తి ఏకొచ్చిన విడగొట్టాం చూడండి. ఇలా విడగొట్టామండి విగ్రహవాక్యము. తృతీయ మాసేన రామేణ, అలాగా మాసేన పూర్వ, మాస పూర్వము పుట్టినవాడిని మాస పూర్వ అంట. సమస్త పదం వచ్చింది మాస పూర్వ. కాబట్టి తస్మై, తస్మై మాస పూర్వాయ, తస్మై మాస పూర్వాయ. ఓకేనా? అది విగ్రహవాక్యం. తస్మై చెప్పి మొత్తం కలిపి రాస్తామంట. ఇప్పుడు మాస పూర్వాయ అనే శబ్దాన్ని ముందు విడగొట్టాం. ఎలా విడగొట్టాం? ఎలా విడగొట్టింటే ముందుగా మాసేన పూర్వ అని చెప్పి విడగొట్టాం. మాసేన పూర్వ, మాసం అంటే ఒక నెల ముందు ఉన్నవాణ్యం అంటే మాస పూర్వ అంటాం. మాస పూర్వ వరకు విడగొట్టాం. తర్వాత దానికి తస్మై చెప్పి తస్మై మాస పూర్వాయ అని వస్తుందన్నమాట. మొత్తం కలిపి రాస్తే మాస పూర్వాయ అస్తు. ఇది మనకు విగ్రహవాక్యము. ఇప్పుడు విగ్రహవాక్యంలో ఏ విభక్తితో అయితే విడగొట్టామో, విగ్రహవాక్యం ఏ విభక్తి విడగొట్టామో, మాసేన అని తృతీయ విభక్తి విడగొట్టామా? ఎలా విడగొట్టామండి? తృతీయ విభక్తిలో విడగొట్టామా. కాబట్టి మనం అలౌకిక విగ్రహవాక్యం అలాగే పెట్టుకోవాలి. తృతీయ విభక్తిలో మాస టా, మాస టా, టా విభక్తి వచ్చింది అంటే మాస్ శబ్దానికి టా విభక్తి, టా ప్రత్యయం కలిపినప్పుడు మాసేన తయారైంది అన్నమాట. మాసేన తయారైంది. అందుకే ఆ విడగొట్టిన తృతీయ విభక్తి విడగొట్టాం కదా, ఆ విడగొట్టిన దాన్ని మళ్ళీ ఇంకా విడగొట్టి రాస్తాం. ప్రత్యయాన్ని ప్రకృతి వేరుగా రాసేస్తాం. మాస టా ప్రాతిపదికం. తృతీయ విభక్తి ఏకొచ్చింది వచ్చింది సు ఔ జస్ అం ఔట్ షస్ టా భ్యా మిస్ టా వచ్చింది ఏకవచనంలో. మాస టా పక్కన ఉంది పూర్వ శబ్దం ఉంది కదా, మాసేన పూర్వ, ఇక్కడ ఏకవచనంలో ఉంది కదా, ప్రథమ భక్తి ఏకవచనంలో ఉంది కాబట్టి సు తెచ్చుకున్నాం. ఇక్కడ మాసేన మాస టా పూర్వసు. మనకు పదాలను గమనించాలి. మాసేన తృతీయ భక్తి ఏకవచనం, పూర్వ ప్రథమ భక్తి ఏకవచనం. ప్రథమ భక్తి ఏకవచనం కాబట్టి ఇక్కడ సు తెచ్చుకున్నాం. పూర్వ సు, మాస టా పూర్వ సు. ఇది మనకి ఇచ్చిన విగ్రహవాక్యాన్ని అలౌకిక విగ్రహవాక్య రూపంలో ఈ రకంగా విభక్తి పెట్టుకుంటాం అన్నమాట. ఓకే, మాసాట పూర్వాసు. ఇప్పుడు దీనికి ఎదురుగా రాయండి. ఇప్పుడు అన్ని విడివిడి శబ్దాలు, మాస టా పూర్వ సు, ఇవన్నీ విడివిడిగా ఉన్నాయి. ఇప్పుడు దీనికి సమాసం చేయాలి. ఏ సమాసం చేద్దాం? రాసుకోండి కింద ఎదురుగా బాణం గుర్తించి రాసుకోండి. ఏమిచ్చడా? పూర్వ, పూర్వ సదృశ్య, పూర్వ సదృశ సూత్రం చూసి రాసుకోండి తప్పు లేకుండా. పూర్వ సదృశ, స్క్రీన్ మీద చూడండి. పూర్వ సదృశ, పూర్వ సదృశ సమోనార్థ, సమోనార్థ కలహ, కలహ నిపుణ, నిపుణ మిశ్ర, మిశ్ర శ్లక్ష్ణై, శ్లక్ష్ణై. పూర్వ సదృశ, పూర్వ సదృశ సమోనార్థ, సమోనార్థ కలహ నిపుణ, నిపుణ నిపుణ మిశ్ర శ్లక్ష్ణై, శ్లక్ష్ణై. ఇదంతా ఒక సూక్తం అండి, ఒకే పదంగా ఇచ్చాడు. ఏంటిది? శ్లక్ష్ణై. ఓకే, దీని యొక్క తాత్పర్యం ఏంటి? దీని యొక్క తాత్పర్యం ఏంటంటే రాసుకున్నా, అనేన సూత్రేణ, అనేన సూత్రేణ, అనేన సూత్రేణ. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది, స్క్రీన్ మీద ఓన్లీ అర్థం రాసుకోండి. చాలా విశాలంగా ఇచ్చాడు అక్కడ మాకు, కానీ కేవలం ఎక్కడ రాస్తారు మీరు? అర్థ ఎక్కడుంది? ఇక్కడ చూడండి, తృతీయాంతం సుబంతం దానిపైన. ఓకే, తృతీయాంతం అనేన సూత్రేణ రాసుకోండి. అనేన సూత్రేణ పెట్టేసి తృతీయాంతం సుబంతం. ఏంటి? తృతీయాంతం సుబంతం, తృతీయాంతం సుబంతం పూర్వ, పూర్వ
శబ్దేన పూర్వ సుబంతేన రాయండి. తృతీయాంతం సుబంతం పూర్వ సుబంతేన సహ తృతీయాంతం సుబంతం. పూర్వ ఇవన్నీ రాపించారు. సదృశ, సమ, ఊనార్త, కలహ ఇవన్నీ రాయలేదు. మనకి ఏ శబ్దం అయితే ఉందో అది డైరెక్ట్ రాపిస్తున్నాను. తృతీయాంతం సుబంతం పూర్వ సుబంతేన సహ సహాని తోటి పూర్వ సుబంతేన సహ పూర్వ అనే సుబంతం తోటి విభాషా సమస్యతే తత్పురుషశ్చ సమాసో భవతి. తృతీయాంతం సుబంతం పూర్వ సుబంతేన సహ. పూర్వ అంటే పూర్వ శబ్దం అండి. మనకు వచ్చిన సూత్రం విగ్రహవాక్యం పూర్వ శబ్దం పెట్టుకునేది అది. పూర్వ శబ్దేన సహ సమస్యతే పూర్వ శబ్దేన సహ వికల్పంగా విభాషా సమస్యతే తత్పురుషశ్చ సమాసో భవతి. ఇక్కడ చూడండి, సూత్రాన్ని గమనించండి. ఇప్పుడు మనం ఏం చెప్పాను, మాసా టా పూర్వాసు. ఓకేనా? ఇక్కడ మాసా టా పూర్వ సు ఇవన్నీ విడివిడిగా ఉన్నాయండి. ఓకేనా? ఇదేమంటుంది? ఇప్పుడు సూత్రార్థం గమనించండి. తృతీయాంతం సుబంతం ఏంటండి? తృతీయాంతం సుబంతం. తృతీయ అంటే తృతీయ భక్తిలో వచ్చిన ప్రత్యయం ఎక్కడ ఉంది? మాసా టాలో టా ప్రత్యయ విభక్తిని తృతీయ విభక్తేనా? కాబట్టి ఆ తృతీయ విభక్తి అంతిమంలో ఉంది. ఎవరికి అంతిమంలో ఉంది? మాస శబ్దానికి అంతిమంలో ఉంది. అందుకే దీన్ని తృతీయాంతం సుబంతం అంటాం. తృతీయాంతం సుబంతం అంటే తృతీయ విభక్తితో కూడుకున్నటువంటి సుబంతం ఏదైతే ఉందో అంటే టా సుబంతం. ఓకేనా? ఆ తృతీయ విభక్తి. తృతీయాంతం సుబంతం ఇదేం చేస్తుందంట? పూర్వ సుబంతేన సహా పూర్వ శబ్దంతో. ఇక్కడ ఏముంది? మనకి పక్కన పూర్వ శబ్దం ఉందా? సూత్రంలో ఉంది. తృతీయాంతం సుబంధం పూర్వ శబ్దంతో కానీ లేదా సదృశ శబ్దం వచ్చినా కూడా సదృశ శబ్దంతో లేదా సమశబ్దంతో సమాసం అవుతుందంట. ఇక్కడ మనకు సదృశ శబ్దం లేదు, సమశబ్దం రాలేదు, ఊనార్థ శబ్దం రాలేదు, కలహ శబ్దం రాలేదు. స్క్రీన్ మీద చూసుకోండి. కలహ శబ్దం రాలేదు, నిపుణ శబ్దం రాలేదు, మిశ్ర శబ్దం రాలేదు. వేరే చోట్ల వస్తాయి. ఇదే దాంట్లో భిన్నంగా చూపించాడు. అది చూపిస్తాను. ఇక్కడ మనకి ఏ సందర్భంలో మాస అనే తృతీయాంత సుబంతము పక్కన పూర్వ అనే సుబంతం, ఇది కూడా పూర్వ ప్లస్ సు వచ్చింది కదా. పూర్వ శబ్దంతో వచ్చి సు తెచ్చుకున్నామా? అది సుబంతమే కదా, అంటే సుప్రత్యమే కదా. సుప్రత్యయం నుంచి ఉన్నటువంటి ప్రత్యయమే. తృతీయాంత సుబంతం అనేది పూర్వ శబ్దంతో సమాసం అవుతుంది. ఏ సమాసం అవుతుందంటే సమాసం కలిసిపోతాయి. తృతీయాంత శబ్దము అంటే తృతీయ భక్తితో కూడుకునే శబ్దము ప్రథమ శబ్దంతో పూర్వ, అది ఏ శబ్దంతో? పూర్వ అనే శబ్దంతో ఉంది కదా పక్కనే పూర్వ అనే సుబంతంతో సమస్యతే అంటే సమాసం అవుతుంది. ఏ సమాసం అవుతుంది? తత్పురుషశ్చ సమాసో భవతి అని చెప్పింది. ఒకవేళ మనకి ఇక్కడ ప్రియ శబ్దం లేదనుకోండి, మాసేన పూర్వ కాకుండా ఇంకోటి ఏదైనా ఉందనుకోండి, ఇంకో పూర్వ కాకుండా ఇంకో శబ్దం వచ్చిందనుకోండి, అప్పుడు ఉంటే ఏ శబ్దం ఉండాలి? ఇందులోంచి ఉండాలి. సదృశ శబ్దం ఉండాలి, సమశబ్దం కానీ, ఊనార్థ శబ్దం కానీ, కలహ శబ్దం కానీ ఇవి ఉండాలన్నమాట. ఈ శబ్దాలు తృతీయాంతంతో ఎప్పుడు సమాసమైనా పూర్వ శబ్దంతో కానీ, సదృశ శబ్దం కానీ, సమశబ్దం ఈ శబ్దాలతో మాత్రమే సమాసం అవుతుంది. ఏ సమాసం అవుతుంది? తృతీయ తత్పురుష సమాసం అవుతుంది. తత్పురుష సమాసం అవుతుంది అంటే తృతీయ తత్పురుష సమాసో భవతి అని అర్థం. ఎందుకంటే తృతీయాంతం అని చెప్తున్నాం. తృతీయ భక్తి విడగొట్టినా కాబట్టి తృతీయాంతం అని చెప్పాను. ఓకేనా? కాబట్టి ఇక్కడ మాస ట అనే తృతీయాంతం సుబంతము పక్కన పూర్వ సు అనే సుబంతంతో సమాసం అవుతుంది. ఏ సమాసం అవుతుంది అంటే తత్పురుష సమాసో భవతి, తత్పురుష సమాసం అవుతుంది అని చెప్పి ఈ సూత్రం సమాసం చేసింది. ఏ సమాసం? తత్పురుష సమాసం. ఏ తత్పురుష సమాసం? తృతీయ తత్పురుష సమాసం చేసింది. ఓకేనా? ఇక్కడ ఇదే స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇక్కడ
ప్రియ శబ్దానికి పూర్వ శబ్దానికి ఒక ఎగ్జాంపుల్ చూపించాం. మాసేన పూర్వ, మాస పూర్వ అంటాం. అదేవిధంగా మనకి ఇచ్చిన సంవత్సరైన పూర్వ, సంవత్సర పూర్వ. ఇక్కడ విగ్రహవాక్యం మాసేన విధంగా చెప్పినా అక్కడ సంవత్సరం నెలలో నెల కంటే ముందు అని చెప్పినాం, ఇక్కడ సంవత్సరం కంటే ముందు. అలాగా సంవత్సరైన పూర్వ, సంవత్సర పూర్వ, ఇది పూర్వ శబ్దానికి ఎగ్జాంపుల్ చూపించాం. అదేవిధంగా పక్కన మాత్రా సదృశ, ఇక్కడ సదృశ శబ్దం వచ్చిందా అంటే మాత్రా శబ్దానికి మాత్రా అని తృతీయాంత శబ్దము, మాత్ర తృతీయ భక్తి ఏకవచనం అండి. మాతా, మాతారో, మాతారః, మాతారం, మాతరం, మాతరో, మాత్ర, మాత్రా ఏమొస్తుంది? మాత్ర, మాతృభ్యాం, మాతృభి, తృతీయ వ్యక్తి ఏకవచనం వస్తుంది, మాత్రా వస్తుంది. అంటే తృతీయాంత శబ్దం ఇది. అలాంటి తృతీయాంత శబ్దము సదృశ శబ్దంతో సమాసం అవుతుంది, లేదా ఇక్కడ ఇచ్చినటువంటి సమశబ్దంతో సమాసం అవుతుంది. ఇక్కడ పక్కన ఇచ్చాడు మాత్రా సదృశ, పిత్రా సదృశ, లేదా మాత్రా సమహ. ఇక్కడ మాత్ర శబ్దానికి సమశబ్దంతో సమాసం చేశాం. పిత్రా సమహ లేదా పితృ శబ్దంతో, పితృ అనే తృతీయాంత శబ్దానికి సమశబ్దంతో సమాసం అయిపోయింది అన్నమాట. అంటే తృతీయాంత శబ్దము ఇక్కడ ఇచ్చినటువంటి శబ్దాలతో సమాసం కావాలి. అది సదృశ కావచ్చు, సమ కావచ్చు, ఊనాలుతాయి. అట్లా ప్రతిసారి అన్నిటికీ భిన్న భిన్నంగా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అట్లా భిన్న భిన్నంగా ఎగ్జాంపుల్ చూపించాడు మనకు. సరే, మనకి ఇవన్నీ అవసరం లేదు, మనకు పూర్వ శబ్దం ఉంది కాబట్టి అదొకటి తీసుకున్నాం. అందుకే డైరెక్ట్ గా రాపించిన తృతీయాంతం సుబంతం, తృతీయ విభక్తితో కూడుకున్నటువంటి మనకు మాసా శబ్దం అనేది పక్కన ఉన్నట్టు పూర్వ సుబంతంతో సమాసం అవుతుంది. ఏ సమాసం అవుతుందంటే తత్పురుష సమాసం అవుతుంది అని చెప్పి రాయించాను. ఓకే, ఇప్పుడు పరిశిష్టంలోకి వచ్చేయండి. పరిశిష్టంలోకి ఇప్పుడు మనకు మాత్ర మాస శబ్దాన్ని, మాస తృతీయాంత శబ్దము పూర్వాన్ని సుబంధం సమాసమైంది. ఏ సమాసం అంటే తత్పురుష సమాసం భవతిని రాసేసుకున్నారు. ఓకేనా? ఇప్పుడు రాయండి. సమాసం కావడం ఎలా వచ్చింది? మళ్ళీ అదే కృత్ తద్దిత సమాసాశ్చ రాయండి. కృత్ తద్దిత సమాసాశ్చ చెప్తుందా? సమాసాన్ని పేరు పెట్టుకోగానే కృత్ తద్దిత సమాసాశ్చ సిద్ధంగా ఉంటుంది. కృత్ తద్దిత సమాసాశ్చ ఇదేమంటుంది రాసుకోండి. సమాసస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. సమాసస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. ఇక్కడ సమాసం ఎవరండి? ఇక్కడ సమాసం ఎవరికి చేశాము? సమాసం ఎవరికి చేశాం? సమాసము మాసా టా పూర్వ సూకి అన్ని విడివిడిగా ఉంటే పూర్వ సదృశ సమోనార్థ కలహ మిశ్ర సెలక్షణై అనే సూత్రం చేత మాస అనే తృతీయాంత శబ్దం పూర్వ శబ్దంతో సమాసం చేశాము. ఏ తత్పురుష సమాసం చేశామని చెప్పి మాసా టా పూర్వాసుకి మొత్తానికి తత్పురుష సమాసం చేశామండి. మొత్తానికి ఏం చేసాము? తత్పురుష సమాసం చేశాము. ఓకేనా? ఆ సమాసానికి ఈ సూత్రం వచ్చేసి కృత్ తద్దిత సమాసాశ్చ. నువ్వు ఎవరికైతే సమాసాన్ని పేరు పెట్టావో ఆ సమాసానికే నేను మళ్ళీ ప్రాతిపదికం అని పేరు పెడతాను అని చెప్పి మాసాట పూర్వాసుకి మళ్ళీ ప్రాతిపదికం పేరు పెట్టేసింది. ఓకేనా? ముందు దానికి సమాసం పేరు ఉంది, ఆ సమాసానికే మళ్ళీ ఈ సూత్రం చేసింది, దానికి ప్రాతిపదికం పేరు పెడతా అని చెప్పి ప్రాతిపదికం పేరు పెట్టేసింది. ఎందుకంటే సమాసస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. నువ్వు ఎవరికైతే సమాసం చేశావో దానికి నేను ప్రాతిపదికం పేరు పెడతా అని చెప్పి మాసాట పూర్వాసుకి మొత్తం ప్రాతిపదిక అయిపోయింది. అంటే అంతా కలిసి ఒక సమస్త పదం అనమాట. ప్రాతిపదికాన్ని మొత్తం కలిపి చెప్తాం. విడివిడిగా చూడం. ఇప్పుడు ఈ సందర్భంలో ప్రాతిపదికాన్ని పేరు పెట్టిన తర్వాత విడివిడిగా చూడం, అంతా ఒకే పదంగా చూస్తాం, ఒకే శబ్దంగా చూస్తాం. ఓకేనా? అస్తు. ఇక్కడ మన ప్రాతిపదికం పేరు పెట్టడం ఇంకేం లాభం వచ్చింది అంటే రాసుకోండి. సుపోధాతు ప్రాతిపదికయో, సుపోధాతు ప్రాతిపదికయో రాసుకోండి. సుపోధాతు ప్రాతిపదికయో రాసుకోండి. ఒకసారి వినండి. ఇదేం చెప్పింది? ఆ సూత్రం మాసాట పూర్వాసుకి ప్రాతిపదికం పేరు పెట్టగానే సమాసానికి ముందు సమాసం పేరు, ఆ సమాసానికి ప్రాతిపదికం పేరు, ఆ ప్రాతిపదికం పేరు పెట్టగానే ఇది వచ్చేమంటుంది? ఆ ప్రాతిపదికంలో ఉండే అవయవాలకు లుక్కు చేసేయి. ఏ అవయవాలకు లుక్కు చేయాలి? మనకు 4 అవయవాలు ఉన్నాయి. మాస టా పూర్వాసు 4 ఉన్నాయి. దాంట్లో ఎవరికి చేయాలి? మొత్తానికి ప్రాతిపదికం పేరు, మొత్తం సమూహానికి ప్రాతిపదికం పేరు పెట్టాము. ఆ సమూహంలో ఉండే అవయవానికి లుక్కు చేయమని చెప్పావు, అంటే కనిపించకుండా చేయమని చెప్పావు. కానీ ఏ అవయవాన్ని కనిపించకుండా చేయాలి ఎలా తెలుస్తుంది అంటే సూత్రం అందుకే స్పష్టంగా చెప్పావు. సుపో ధాతు ప్రాతిపదికయో, ప్రాతిపదికంలో ఉండే సుప్పులకు మాత్రమే లుక్కు చేసేయి, సుప్పు అవయవానికి మాత్రమే లుక్కు చేసేయి అని చెప్పింది. సుపో ధాతు ప్రాతిపదికయో ఉంటుంది.
సుప్పు ప్రాతిపదికంలో ఉండే సుప్పు అవయవాలకు మాత్రమే లుక్కు చేసేయి. సుప్పు అవయవాలకు మాత్రమే లుక్కు చేసేయి అని చెప్పింది. సుప్పు అవయవాలు ఏంటి? మాస, టాలో టా విభక్తి, పూర్వాలో ఉండే పూర్వ పక్కన సు, ఈ రెండు సుప్పులు కాబట్టి వాటికి లుక్కు చేసేసాం. అందుకే రాయండి కింద. లుక్ అంటే లుక్కు చేయమని చెప్పింది. ధాతు ప్రాతిపదిక ఏం రాస్తానికి? అనేన సూత్రేణ ప్రాతిపదిక అవయవస్య సుపః లుక్ భవతి. అనేన సూత్రేణ ప్రాతిపదిక అవయవస్య సుపః లుక్ భవతి. ప్రాతిపదిక అవయవస్య సుపః లుక్ భవతి. ఓకేనా? ఇక్కడ ప్రాతిపదికంలో ఉండే సుప్ అవయవానికి లుక్ అయిపోయింది. ఏంటి? టా అవును పూర్వ పక్కన సు, ఈ రెండు సుప్పులు అన్నమాట. అంటే సుప్ ప్రత్యయాలు ఉన్నాయి. సుప్ అంటే ఏమిటి? 21 ప్రత్యయాలకు సుప్ అని పేరు. అందులోంచి ప్రత్యయాలు కాబట్టి దీనికి సుప్ అంటాం కాబట్టి ఆ సుప్పుకి ఏమైపోయింది? లుక్ అయిపోయింది. లుక్ చేస్తా అని చెప్పి లుక్ భవతి అని చెప్పింది. కానీ లుక్ ఇతి కిం, లుక్ ఇతి కిం అని రాసి ప్రత్యయస్య లుక్ స్లు లు, ప్రత్యయస్య లుక్ స్లు లుపః, ప్రత్యయస్య లుక్ స్లు లుపః. ఓన్లీ సూత్రం రాసుకోండి, మనం పైన రాసుకున్నాం ఇంతకు. ప్రత్యయస్య ఆదర్శనస్య లుక్ సంధ్యా భవతి. ప్రత్యయాన్ని ఆదర్శనం చేయడానికి లుక్ అంటాము, ప్రత్యయాన్ని కనిపించకుండా చేయడానికి లుక్ అంటామని చెప్పింది. అంతే. లుక్ అంటే ఏమిటంటే కనిపించకుండా చేయడాన్ని లుక్ అంటాము అని చెప్పింది. ఓకే, అంటే ఇప్పుడు కనిపించకుండా చేయండి. కనిపించకుండా చేస్తే ఏమి వెళ్తాయండి మనకు? రాసుకోండి, కింద రాసుకోండి. ఏమి వెళ్తుంది? మాస పూర్వ అని వెళ్తుంది. అంటే మాస పక్క టా విభక్తి వెళ్ళిపోయింది, పూర్వ పక్కలో ఉండే సు వెళ్ళిపోయింది. ఏం మిగిలింది మనకు? మాస పూర్వ మిగిలింది. ఓకేనా? రెండు టా విభక్తి వెళ్ళిపోయింది, సు విభక్తి వెళ్ళిపోయింది. రెండు వెళ్ళిపోతే మిగిలిందా? లుక్ చేస్తే మాస పూర్వ మిగిలింది. ఓకేనా? సరే, ఇప్పుడు దీనికి ఎదుగు రాయండి. మాస పూర్వ. ఇక్కడ మళ్ళీ సేమ్. దీనికి మాస పూర్వకు ప్రాతిపదిక సంజ్ఞ ఉంది కదా. ప్రాతిపదిక సంజ్ఞ ఉంది కాబట్టి దాని సుపో ధాతు ప్రాతిపదికయో అనే సూత్రం వచ్చేసి సుప్పులో ఆ ప్రాతిపదికం ఉండే అవయవాలకు లుక్కు, ప్రాతిపదికంలో ఉండే సుప్ అవయవాలకు లుక్కు చేసుకున్నాం. కాబట్టి ఇది కూడా మాస పూర్వ అనే శబ్దానికి ప్రాతిపదిక సంజ్ఞ ముందు పెట్టుకున్నాం. కాబట్టి ఈ ప్రాతిపదికాన్ని నిమిత్తం చేసుకుని మళ్ళీ పూర్వవత్ చతుర్థి విభక్తి ఏకవచనంలో గే తెచ్చుకుంటాం. ఎందుకంటే మాస పూర్వాయా, ఒక మాసం ముందు ఉత్పన్నమైనటువంటి వాడి కోసం అంటున్నాం. కాబట్టి అర్థానుసారంగా ఇక్కడ మనము జ్ఞా ప్రాతిపదిక సంజ్ఞ ఉంది కాబట్టి జ్ఞా ప్రాతిపదికాత్ అని రాయండి. ఇదం అధికార సూత్రం. జ్ఞా ప్రాతిపదికాత్. దీనికి ఎదురుగా మాస పూర్వ చిన్న డాష్ ఇచ్చి జ్ఞా ప్రాతిపదికాత్ అధికార సూత్రం. అధికార సూత్రం అస్మిన్ అధికారే అని బట్టి కిందని. అస్మిన్ అధికారే పూర్వవత్ సు ఆది ఉత్పత్తి కృత్వా. పూర్వవత్ సు ఆది ఉత్పత్తి కృత్వా. ఏ విభక్తి వస్తుంది మనకు కోసం అంటే? చతుర్థి విభక్తి ఏకవచనే, చతుర్థి విభక్తి ఏకవచనే గే ప్రత్యయ భవతి. చతుర్థి విభక్తి ఏకవచనే కిం భవతి? గే ప్రత్యయ భవతి. ఇక్కడ డైరెక్ట్ రాపిస్తున్నాడు. సు ఆదికి ఉత్పత్తి అంటే సు అవుట్ జస్ అమ్ అవుట్ జస్ మొత్తం తెచ్చుకుని మనకి ఏం తెచ్చుకుంటాము? అర్థాంశం డైరెక్ట్ గా చతుర్థి విభక్తి ఏకవచనే గే ప్రత్యయ భవతి. గే తో గే ప్రత్యయ ఎక్కడ అవుతుంది? కింద ప్రత్యయ పరశ్చ. గే దానికి ప్రత్యయం పెట్టుకుంటాము. ఆ ప్రత్యయం ఎక్కడ వస్తుంటే ప్రాతిపదికానికి పక్కనే, అంటే నువ్వు ఎవరికైతే చెప్పావో దాని పక్కనే వస్తుంది. కాబట్టి ఇక్కడ మాస పూర్వ అనే ప్రాతిపదికానికి పక్కనే వస్తుంది. మాస పూర్వ గే రాయండి. మాస పూర్వ గే. ఓకే అండి, మాస పూర్వ గే. ఇప్పుడు ఈ స్థితిలో మళ్ళీ మనకు మాస పూర్వ, ఈ రెండు మాస పూర్వ శబ్దం కదా. ఇది మాస పూర్వలో పూర్వ శబ్దం ఉంది కదా. ఆ పూర్వ శబ్దం అనేది సర్వాది గణంలో ఉందండి. ఈ పూర్వ శబ్దం ఎక్కడ ఉంది? సర్వాది గణంలో ఉంది. ఇప్పుడు మన దగ్గర ఏముంది స్థితి? గే తెచ్చుకునే కదా, ప్రత్యేక పరశ్చం పెట్టి మాస పూర్వ గే అని తెచ్చుకోండి. మాస పూర్వ గే, మాస పూర్వ గే. ఓకే,
ఇక్కడ ఉంది, అది కట్ అయిపోయింది, మీరు ఏదో అనుకోవద్దు. ఇక్కడ కనిపిస్తుంది మాసపురువ, ఇక్కడ రౌండప్ చేశాను, అది కొంచెం కట్ అయిపోయింది. ఓకేనా? ఏముంది? మాసపురువ ఇంగే వస్తుందండి. ఏమొస్తుంది? మాసపురువ ఇంగే, మాసపురువ ఇంగే. ఇప్పుడు ఈ స్థితిలో మళ్ళీ ఏమొచ్చింది? ఈ ఏం చెప్పిన మాస పూర్వాలో పూర్వ శబ్దంలో మాసపురువ అనే ప్రాతిపదికంలో పూర్వ ఉంది కదా, దాంట్లో ఆ పూర్వ శబ్దం అనేది సర్వాధిగణంలో ఉందంటండి. ఎక్కడుంది? సర్వాధిగణంలో ఉంది. కాబట్టి వెంటనే సర్వాదీని సర్వనామాని అనే సూత్రం పరిగెత్తుకు వచ్చింది. ఎందుకంటే సర్వాధిగణంలో శబ్దం ఏది కనిపించినా ఈ సూత్రం వచ్చి దానికి సర్వనామం పేరు పెడతానని చెప్తున్నమాట. ఎందుకంటే పూర్వ శబ్దం సర్వాధిగణంలో ఉంది. కాబట్టి మీ దగ్గర ధాతుపాఠ ఉన్నవాళ్ళు, పంచపాఠ ఉన్నవాళ్ళు చూసుకోండి. గణపాఠంలో పూర్వ శబ్దం సర్వాధిగణంలో ఉంది, స్టార్టింగ్ లో ఉంది. కాబట్టి సర్వాదీని సర్వనామాని అనే సూత్రం వచ్చేసి ఆ పూర్వ శబ్దానికి నేను సర్వనామాన్ని పేరు పెడతాను అని చెప్పి వచ్చేసింది. సర్వాదీని, ఎందుకంటే సర్వాధిగణంలో ఉంది, సర్వాధిగణంలో ఉన్నటువంటి అన్నిటికీ ఈ సూత్రం వచ్చేసి సర్వనామం పేరు పెట్టేస్తుంది. కాబట్టి ఇది ఇప్పుడు వచ్చి సర్వనామ సంజ్ఞా భవతి అని చెప్పి పేరు పెడుతుంది. ఓకేనా? పేరు పెట్టేసింది. ఆ సర్వనామాన్ని పేరు పెట్టే ఏం లాభం వచ్చింది? మళ్ళీ రాసుకోండి. ఇది సర్వాదీని సర్వనామాని సూత్రం రాసుకోండి. మాసపూర్వాంగేకి ఎదురుగా సర్వాదీని సర్వనామాని అనేన సూత్రేణ పూర్వ శబ్దస్య సర్వనామ సంజ్ఞా భవతి. డైరెక్ట్ రాపిస్తున్నాను. అనేన సూత్రేణ పూర్వ శబ్దస్య సర్వనామ సంజ్ఞా భవతి. ఎందుకు? సర్వాధిగణంలో ఉంది కాబట్టి పూర్వ శబ్దం. పూర్వ శబ్దస్య సర్వనామ సంజ్ఞా, పూర్వ శబ్దస్య సర్వనామ సంజ్ఞా భవతి. పూర్వ శబ్దస్య కిం భవతి? సర్వనామ సంజ్ఞా భవతి. ఓకే, సరే. సర్వనామ సంజ్ఞ పేరు పెట్టి ఏం లాభం వచ్చింది? రాసుకోండి. సర్వనామ్నః స్మై. ఇంతకుముందు రాపించాను. ఈ సూత్రం వచ్చేసి పూర్వ శబ్దానికి సర్వనామాన్ని పేరు పెట్టడం వలన రాసుకోండి. సర్వనామ్నః స్మై అలా అండి. సర్వనామ్నః స్మై, ఇది సూత్రం అండి. సర్వనామ్నః స్మై కొటేషన్ పెట్టుకోండి. దీని యొక్క తాత్పర్యం రాసుకోండి. అనేన సర్వనామ్నః ఉత్తరస్య, అనేన సర్వనామ్నః ఉత్తరస్య గే ప్రత్యయస్య, సర్వనామ్నః ఉత్తరస్య, సర్వనామ్నః ఉత్తరః అనండి. సర్వనామ్నః ఉత్తరః, సర్వనామ్నః ఉత్తరః గే ప్రత్యయస్య, గే ప్రత్యయస్య స్మై ఆదేశః ప్రాప్తః. గే స్థానే స్మై గే ప్రత్యయస్య స్థానే స్మై ఆదేశः ప్రాప్తः. గే ప్రత్యయస్య స్థానే స్మై ఆదేశः ప్రాప్తः. ఓకేనా? ఇదేం చేసిందండి? నువ్వు ఎవరికైతే సర్వనామాన్ని పేరు పెట్టావో ఆ సర్వనామానికి పక్కలో గే విభక్తి గిన ఉంటే గిన ఆ గే స్థానంలో నేను స్మై చేస్తాను అని చెప్పినాను. సర్వనామానికి పక్కలో ఎప్పుడు గే కనిపించినా ఈ సూత్రం ఏముంటుంది? అది సర్వనామం అయి ఉండాలి అంతే. ఏ సూత్రం పెట్టి సర్వనామానికి పక్కలో ఏ విభక్తి ఎప్పుడు కనిపించినా ఈ సూత్రం స్మై చేయడానికి సిద్ధంగా ఉంటుంది. దీని యొక్క దాయత్వం ఇదే అన్నమాట. ఎప్పుడు ఎవరైనా సూత్రం సర్వనామం పేరు పెడుతుందా, దాని పక్కన ఇంకే విభక్తి ఎప్పుడు కనిపిస్తుందా, అప్పుడు దాని స్థానంలో ఇంకే స్థానంలో స్మై రావడం కోసం సిద్ధంగా ఉంటుంది. ఇక్కడ సర్వాది గణంలో ఉంది కాబట్టి పూర్వ శబ్దము ఈ సూత్రం వచ్చి సర్వనామాన్ని పేరు పెట్టేసింది. దాని పక్కనే వెంటనే ఇంకే విభక్తులు తెచ్చుకున్నాం, ఇంకే కనిపించింది, అందుకే స్మై చేస్తానని చెప్పి వచ్చేసింది. ఎందుకు? దీని కండిషన్లు, దీని యొక్క లక్షణాలు మొత్తం కనిపించాయి, అందుకే స్మై చేస్తాను అంటుంది. కానీ రాసుకునే పరంతు తృతీయ సమాసే, కానీ ఇది పూర్వ శబ్దానికి ఎవరితో సమాసం అయిందండి? పూర్వ శబ్దానికి ఏ శబ్దంతో సమాసం? మాస అనే శబ్దంతో తృతీయ తత్వ సమాసం చేసామా? సూత్రం తృతీయ సమాస రాసిన సూత్రం ముందు ఇది మన ప్రకృతి సూత్రం ఇప్పుడు వచ్చింది. పరంతు అని చెప్పి తృతీయ సమాసే ఒక నిమిషం రాసు వినండి ఏమంటుంది ఇక్కడ మనకేంటి? తృతీయ సమాసం. ఇక్కడ మాస పూర్వ ఇంకే, ఇది మనకు స్థితి. ఇక్కడ పూర్వ శబ్దానికి సర్వనామ సంజ్ఞ పేరు పెట్టుకున్నాం కాబట్టి సర్వనామ్నః స్మై, దాని పక్కలో గే స్థానంలో స్మై ఆదేశం చేస్తాను అంటుంది.
కానీ ఆ చేస్తానని చెప్తూ ఉంటే ఇది వచ్చిందండి తృతీయ సమాసే. లేదండి ఇక్కడ నువ్వు ఎవరికైతే సర్వనామం పేరు పెట్టావో ఆ సర్వనామానికి మాస అనే శబ్దం చేత తృతీయ తత్పురుష సమాసం చేశాం. ఏం చేశాము? తృతీయ తత్పురుష సమాసం చేశాము, తత్పురుష సమాసం చేశాము. ఏ తత్పురుష సమాసం? తృతీయ తత్పురుష సమాసం చేశాము. కాబట్టి దానికి సర్వనామ సంజ్ఞ రాదు అని నిషేధించింది. అర్థమైందా? సర్వాది సర్వనామాని అనే సూత్రం వచ్చేసి పూర్వ శబ్దానికి సర్వనామాన్ని పేరు పెట్టింది. సర్వనామాన్ని పేరు పెట్టాము కాబట్టి సర్వనామ్న స్మై అనే సూత్రం వచ్చేసి ఆ పక్కన ఉండే సర్వనామానికి పక్కన ఉండే ఇంకే స్థానంలో స్మై చేస్తాను అని అంటుంది. ఆ స్మై చేస్తా అంటుంటే ఈ సూత్రం వచ్చి లేదండి తృతీయ సమాసం వచ్చి ఏమంటుంది? నువ్వు ఎవరికైతే సర్వనామం పేరు పెట్టావు ఆ పూర్వ శబ్దము మాస అనే శబ్దంతో సమాసమైంది. అంటే తృతీయ భక్తుడి సమాసం చేసుకున్నాం. తృతీయాంతం సుబంతం అని చెప్పాం కదా. తృతీయాంత సుబంతంతో సమాసం అయిపోయింది అనమాట. తృతీయాంత శబ్దం అంటే తృతీయ భక్తితో సమాసం అయిపోయింది కాబట్టి సమాసమైంది కాబట్టి ఈ సూత్రం వచ్చి అలాంటి తృతీయాంత సమాసమైనటువంటి శబ్దం ఏదైతే ఉందో దానికి సర్వనామ సంజ్ఞ రాదు. అంటే పైన సర్వాదిని సర్వనామం పేరు పెడితే ఈ సూత్రం వచ్చి ఖండించింది దానికి. లేదండి తృతీయ సమాసంలో మాత్రం సర్వనామ సంజ్ఞ పెట్టుకోవడానికి వీలు లేదు అని నిషేధించింది. అర్థమైందా? ఓకే, రాసుకోండి. తృతీయ సమాసే అనేనా తృతీయ సమాసే పూర్వ శబ్దస్య సర్వనామ సంజ్ఞ నాభవతి. అక్కడ పూర్వ శబ్ద సర్వనామ సంజ్ఞ భవతి అని చెప్పాం. లేదు తృతీయ సమాసం అయితే అక్కడ పూర్వ శబ్దానికి సర్వనామ సంజ్ఞ నాభవతి రాదు. అందుకే రాయండి తృతీయ సమాసే పూర్వ శబ్దస్య కిం నాభవతి? సర్వనామ సంజ్ఞ నాభవతి. అంటే అప్పుడు పూర్వ శబ్దానికి సర్వనామ సంజ్ఞ రాకపోతే దాని పక్కలో ఉండే గేస్త స్మై కూడా ఆదేశం రాదు. ఇది నిషేధించినాడు. సర్వనామ సంజ్ఞ రాదు అని చెప్పింది. రాదు అంటేగానే అది సర్వనామ సంజ్ఞ ఉంటేనే స్మై ఆదేశం అవుతుంది. ఆ సర్వనామ సంజ్ఞనే లేదని చెప్పేసరికి ఆ స్మై కూడా రాదు. అంటే ఏ దాని కారణంగా అయితే స్మై ఆదేశం వచ్చిందో అదే ఇప్పుడు మారిపోయింది. సర్వనామ సంజ్ఞ లేకుండా అయిపోయింది. అదే లేకుంటే స్మై కూడా ఉండదు అన్నమాట. అది ఉంటే ఇది ఉంటుంది, అది లేకుంటే ఇది కూడా ఉండదు. కాబట్టి సర్వనామం ఉంటేనే స్మై ఉంటుంది, సర్వనామ సంజ్ఞ లేకపోతే స్మై కూడా ఉండదు. అందుకే నిశ్చయించింది. అర్థమైందా? అది వచ్చేసి పూర్వ శబ్దం అనేది తృతీయాంతమైన సుబంతంతో సమాసమైంది కాబట్టి ఇది తృతీయ తత్పురుష సమాసం కాబట్టి అలాంటి తృతీయ సమాసంలో తత్పురుష సమాసంలో సర్వనామ సంజ్ఞ కాదు అని నిషేధించింది. తృతీయ సమాసే పూర్వ శబ్దస్య సర్వనామ సంజ్ఞ నాభవతి. అది నిషేధించేసరికి స్మై కూడా రాలేదు. కానీ ఏమైంది కింద రాసుకోండి మళ్ళా గేర్యహ. అది నిషేధించింది కాలేదు. ఇంకా ఏమైందంటే మళ్ళా గేర్యహ పైన చెప్పిన సూత్రాలు రాసుకోండి. గేర్యహ కనిపిస్తుందా? అది నిషేధించేసరికి ఇంకా అది వెళ్ళిపోయింది. మళ్ళీ గేర్యహ వచ్చింది. రౌండప్ చేశాడు గేర్యహ. ఇదేమంటుంది రాసుకోండి. అకారాంతస్య అంగస్య అకారాంతాత్ అంగాత్ అనండి. అకారాంతాత్ అంగాత్ ये स्थाने या आदेशो भवति. अकारांतात् अंगात् ये स्थाने या आदेशो भवति. ఇక్కడ మాస పూర్వ ఉంది కదా, మాస పూర్వలో వాలు ఆ ఉందా? వాలు ఆ ఉంది కాబట్టి అకారాంతం. అలాంటి అకారాంతానికి అంగానికి పక్కలో ఇంగే ఉంటే మాస పూర్వం ఇంగే కదా మనకు ఉండేది. ఇంగే ఉంటే గిన ఆ ఇంగే స్థానం ఏమొస్తుంది? యా వస్తుందంట. ఓకే, ఇది సర్వనామ సంజ్ఞ కాదని అడగదు. ఏమడుగుతుంది ఇది? అప్పుడు స్మై ఆదేశం రావాలంటే ఏం కండిషన్ ఉన్నది? సర్వనామ సంజ్ఞ ఉంటేనే స్మై ఆదేశం వస్తుందని చెప్పింది. ఇది ఏమంటే ఏ స్థానంలో యా రావడానికి ఏం కండిషన్ పెట్టుకుంది? ముందు అకారాంతం ఉంటే చాలు, సర్వనామ సంజ్ఞ అవసరం లేదు. ఏముండాలి? కేవలం అకారాంతం ఉంటే గిన ఆ అకారాంతం పక్కలో ఉండే ఏ స్థానంలో యా అవుతుంది అని చెప్పింది. ఓకేనా? అకారాంతం ఉంది కాబట్టి ఆ ఏ స్థానంలో వచ్చింది? యా వచ్చింది. అందుకే రాయండి గేర్యః అకారాంతాద్ అంగాద్ ఉత్తరస్య గే స్థానే యా ఆదేశో భవతి. గే స్థానే కిం భవతి? యా ఆదేశः భవతి. సో కింద రాయండి. ఆ సూత్రం చెప్పిన ప్రకారంగా ఏం రాయాలి?
ఏ ఆదేశం తీసుకొని రావాలి కదా, ఏ స్థానంలో యా ఆదేశం రాయండి. మాస పూర్వ యా కనిపిస్తున్న స్క్రీన్ మీద మాస పూర్వ యా తీసుకొచ్చాం. ఏ విభక్తి స్థానం వచ్చింది, యా ఆదేశం వచ్చింది. యా రాగానే మనం ముందు చెప్పుకునే కదా, మళ్ళీ వెనకబడే దానికి ఎదుగు సుపిచ్చ రౌండ్ ఆఫ్ చేసాం కూడా. సుపిచ్చ సుపిచ్చ ఇదేమంటుంది రాసుకోండి. అనేన సూత్రేణ అనేన సూత్రేణ సుపి పరతః సుప్రత్యయే పరతః అనేన సూత్రేణ సుప్ ప్రత్యయే పరతః సుప్ ప్రత్యయే పరతః పూర్వస్య అకారస్య దీర్ఘో భవతి. సుప్రత్యయం పక్కన సుప్ ఉంది కదా, ఇక్కడ సుప్ ఎక్కడ ఉందండి అంటే గే అనే సుప్పే కదా, సుప్పులో ఉంది. ఆ గే స్థానంలో మళ్ళీ యా తీసుకొచ్చాం, దాని స్థానంలో వచ్చింది కాబట్టి ఇది కూడా సుప్పుగానే భావిస్తాము. దాని స్థానంలో వచ్చి సుప్పు స్థానంలో వచ్చింది కాబట్టి ఇది కూడా సుప్పు వత్తు సుప్పుకి సమానంగానే అవుతుంది. ఆ సుప్పు పక్కనే ఉంటేనా ముందున్నటువంటి ఆకారానికి వేస్తుంది దీర్ఘో భవతి అని చెప్తుంది. సుప్పు ఉండాలి, సుప్పు ఉంటేనే అప్పుడు అవుతుంది. ముందున్న ఆకారానికి అవుతుంది, పూర్వాలో ఉండే వకారం ఉండే ఆకారానికి దీర్ఘం అవుతుంది. అప్పుడు అవుతుంది మాస పూర్వాయా, మాస పూర్వాయ అయిపోయింది. రాసుక సుపిచ అనే సూచన సుపి పరతః పూర్వస్య అకారస్య దీర్ఘో భవతి. పూర్వస్య అకారస్య దీర్ఘో భవతి. చెప్పిన పని చేయాలి కదా, దీర్ఘో భవతి అని చెప్పింది. కింద దీర్ఘం చేస్తే మాస పూర్వ దీర్ఘం వారు ఉండే ఆక దీర్ఘం మాస పూర్వా పక్కన యా కలిపితే మాస పూర్వాయ ఇతి రూపం సిద్ధ్యతి. ఓకేనా, మాస పూర్వాయ ఇతి రూపం సిద్ధ్యతి. ఇదే విధంగా ఇప్పుడు అర్థమైంది. దీంట్లో ఒక సందేహం ఉందండి ఎలా తయారైందో? మనకి దీంట్లో ఏం లేదండి. గత అభ్యాసంలో గత సూత్రంలో నా బహువ్రీహంలో ఉండే సూత్రాలు ఇక్కడ కూడా ఉపయోగించాం. కేవలం ఏంది ఇక్కడ ఏంటంటే పూర్వ సదృశ సమోనార్థ కలహ నిపుణ మిశ్ర సలక్షణతోటి తృతీయ తత్పురుష సమాసం చేశాం. అక్కడ బహుళీ సమాసం చేశాము, ఇక్కడ తృతీయ తత్పురుష సమాసం చేశాము. ఇదే సూత్రం విశిష్టమైన సూత్రం, ఒకే సూత్రం ఉంది. ఇక్కడ తృతీయ తత్పురుష సమాసం ఈ సూత్రంతో చేశామంట. ఎందుకంటే తృతీయాంత సుబంతం పూర్వ శబ్దంతో సమాసం అవుతుందని చెప్తాం. అక్కడ అనేకార్థంలో ఉన్నటువంటి అనేకంతం సుబంతం అనేకం సుబంతం పరస్పరం సమస్యంతే. అనేక సుబంతాలు ఒకదానికొకటి సమాసం అవుతాయి. ఏ సమాసం? భౌతిక సమాసం అవుతాయని చెప్పి చెప్పుకున్నాం అక్కడ. ఇక తృతీయాంతంతో పూర్వ శబ్దానికి సమాసం చేస్తాం కాబట్టి తృతీయ తత్పురుష సమాసం. ఓకే, అంటే ఈ సూత్రం ఒకటి విశేషంగా ఉంది. మిగిలిన ప్రక్రియ అంతా పైన చెప్పిన విధంగానే, ముందు చెప్పిన విధంగానే అన్ని అదే విధంగా చూశాము. ఓకేనా, సమాసం వల్ల కొంచెం రూపసిద్ధిలో తేడా కనిపించింది. మిగిలిన ప్రక్రియ అంతా ఒకే విధంగా ఉంది. ఈ రకంగా మాస పూర్వాయ అనే రూపం సిద్ధించింది. ఇప్పుడు మాస స్థానంలో సంవత్సరం పెట్టాము. సంవత్సరైన పూర్వ, ఇక్కడ విగ్రహాక్యం పెట్టాము, మాసైన పూర్వ అన్యము. ఇక్కడ మాస స్థానంలో సంవత్సరైన పూర్వ కలిపితే సంవత్సర పూర్వ అవుతుంది. ఇక్కడ మాసేన పూర్వ మాస పూర్వ ఏ విధంగా అయిందో అలాగే మాసేన స్థానంలో సంవత్సరైన పక్కన పూర్వ, సంవత్సరైన పూర్వ సంవత్సరం కంటే ముందు, సంవత్సరైన పూర్వ కలిపితే సంవత్సర పూర్వ. తస్మై సంవత్సర పూర్వాయ. విగ్రహానికి అలా పెట్టుకుంటాం. మాస స్థానాలు అన్ని చూసా సంవత్సర పెట్టుకుంటే అయిపోయాయి. మిగిలిన ప్రక్రియ అంతా సేమ్ టు సేమ్ ఇదే విధంగా ఉంటుంది. ఇక్కడ కూడా అదే సర్వాదిని. ఇప్పుడు ఎందుకంటే సంవత్సర పూర్వ శబ్దం సర్వాది గణంలో ఉంది కాబట్టి సర్వనామ సంజ్ఞ పేరు పెట్టుకుంటా అంటే ఇది వచ్చేసి ఇది తృతీయ తత్పురుష సమాసంతో సమాసం అయింది. దీన్ని సర్వనామ సంజ్ఞ పెట్టుకోవడానికి వీలు కాదని చెప్పి నిషేధించింది. అందుకే స్మై ఆదేశం రాలేదు. అందుకే ఇంగేరియాతో యా ఆదేశం అయిపోయి మనకు ఇష్ట సిద్ధించింది అనమాట. మాస పూర్వాయ. ఇలాగే ఇక్కడ కూడా సంవత్సర పూర్వాయ అనేది కూడా సిద్ధిస్తుంది. ఇక్కడ సంవత్సరం అంటే సంవత్సరం పూర్వం ఉత్పన్నమైనటువంటి వాటి కోసం, సంవత్సరం పూర్వము ఉత్పన్నమైనటువంటి వారి కోసం ఏదైనా కావచ్చు, ఒక సంవత్సరం ముందు పుట్టిన వాని కోసం, అలాగా ఈ రకంగా సేమ్ ఇదే విధంగా ఉంటుంది. పక్కన రెండో రూపం ఇచ్చాడు, ద్వ్యః పూర్వాయ. ద్వ్యః పూర్వాయ ఇక్కడ ఏంటి మనకు ద్వ్యః పూర్వ అంటే 2 రోజులు ముందు పుట్టిన వాడి కోసం, 2 రోజులు ముందు ఏదైతే ఉందో దానికోసం, 2 రోజులు ముందు ఏదైతే ఉందో దానికోసం. ద్వ్యః పూర్వాయ 2 రోజుల ముందు దానికోసం. ఇది విగ్రహవాక్యం.
ఇది మూల శబ్దం. ఓకేనా, రాసుకోండి. ద్వ్యః పూర్వాయ, స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, రాసుకునేది కూడా. ద్వ్యః పూర్వాయ, సంవత్సర పూర్వాయ సేమ్ అదే విధంగా రాయండి. విగ్రహవాక్యం చెప్పాం కదా, మాసేన పూర్వ అని చెప్పాం, ఇక్కడ సంవత్సరైన పూర్వ అని చెప్పి ఉన్నట్టుగా రాసేస్తాం. మిగిలిన ప్రక్రియ ఇదే విధంగా ఉంటుంది. కింద రాయండి ద్వ్యః పూర్వాయ, ద్వ్యః పూర్వాయ, 2 రోజుల ముందు దానికోసం. ఆ 2 రోజుల ముందు ఏదైనా కావచ్చు, వస్తువు కావచ్చు, పదార్థం కావచ్చు, ఒక వస్తువు కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు, ఒక పిల్లవాడు కావచ్చు, ఏదైనా ఒకటే, ఏదైనా ఒకటే. అస్తు. ద్వ్యః పూర్వాయ, 2 రోజుల ముందు దానికోసం. ఓకేనా. ఇప్పుడు విగ్రహవాక్యం రాసుకోండి. ద్వ్యహేన పూర్వ, 2 రోజుల ముందు, పూర్వ అంటే ముందు. ద్వ్యహేన, ద్వ్యః, ద్వ్యహేన పూర్వ, ద్వ్యహేన పూర్వ, కలిపితే ద్వ్యః పూర్వ. ద్వ్యః, అక్కడ మాసిన పూర్వ ఎలా చెప్పావు, అక్కడ ఇక్కడ ద్వ్యహేన పూర్వ, ద్వ్యహేన పూర్వ, కలిపితే ద్వ్యః పూర్వ, కామ ఇది తస్మై, దానికోసమే ద్వ్యః పూర్వాయ అంటాం. సేమ్ పక్కన మాసిన పూర్వ ఎలాగని ఇక్కడ ద్వ్యహేన పూర్వ. అక్కడ మాస శబ్దం, ఇక్కడ ద్వ్యః శబ్దము, ద్వ్యః శబ్దము. ద్వ్యః శబ్దం ఎలా తయారవుతుందో ముందు చెప్తున్నాను. ద్వి ప్లస్ అహ, ఆ రెండింటి మధ్య ఈకో ఎన్హెచ్ తోటి సంధి అయిపోయి ద్వ్యః అయిపోయి. చేసేస్తుంది. ఏ స్థానంలో యా ఆదేశం చేస్తుంది. అప్పుడు యా తీసుకొస్తే ద్వ్యః పూర్వ యా, ద్వ్యః పూర్వ యా. మళ్ళా ముందు చెప్పిన విధంగా ఈ స్థితిలో సుపిచ అనే సూత్రం వచ్చేసి, సుపిచ అనే సూత్రం వచ్చేసి ఆ ముందున్నటువంటి అకారాంత అంగానికి దీర్ఘం చేస్తే ద్వ్యః పూర్వాయ ఇది రూపం సిద్ధ్యతి, ఈ రకంగా రూపం సిద్ధిస్తుంది. అర్థమైంది కదా. పైన చెప్పిన విధంగా కేవలం ఏంటి, విగ్రహవాక్యం మాత్రమే మారింది. అక్కడ మాసేన పూర్వ, మాస పూర్వ తస్మై మాస పూర్వాయ అని చెప్పాము. ఇక్కడ సంవత్సరేణ పూర్వ ఏంటి, ద్వ్యహేన పూర్వ, ద్వ్యః పూర్వ తస్మై ద్వ్యః పూర్వాయ అని చెప్పుకున్నాం. ద్వ్యహేన పూర్వ, ద్వ్యః పూర్వ తస్మై ద్వ్యః పూర్వాయ. ఇప్పుడు అదే విధంగా విగ్రహవాక్యాన్ని బట్టే ద్వ్యహట్ట పూర్వసు, దీనికి తత్పురుష సమాసం చేశాము. అంటే తృతీయాంత ద్వ్యః శబ్దంతో పూర్వ శబ్దానికి సమాసం చేస్తే తృతీయ తత్పురుష సమాసం చేశాము. ఆ సమాసానికి ప్రాతిపదికము పేరు పెట్టాము. అలాంటి ప్రాతిపదికంలో ఉండే అవయవాలకు సుప్పులకు లుక్కు చేశాము. లుక్కు చేసిన తర్వాత ద్వ్యః పూర్వ మిగిలింది. మళ్ళా ద్వ్యః పూర్వ అనే శబ్దం చేత కొడుకు కోసం అనే అర్థంలో 2 రోజుల ముందు పుట్టిన వాడి కొరకు లేదా కోసం, అతని కోసం, అలాంటి అర్థంలో ఏ విభక్తి తెలుసుకున్నాం. ప్రథమ విభక్తి, చతుర్థ విభక్తి ఏకవచనే ఏ ప్రత్యయ భవతి అని చెప్పి. ఇప్పుడు ఈ స్థితిలో మన ప్రకృతి సూత్రం వచ్చింది. ఇది ప్రకృతి సూత్రం కంటే ముందు పూర్వ శబ్దము సర్వాది గణంలో ఉంది కాబట్టి సర్వాదీని సర్వనామాని అనే సూత్రం వచ్చేసి ముందున్న పూర్వ శబ్దానికి సర్వనామ సంధ్య పేరు పెట్టేస్తానని పేరు పెట్టింది. కానీ ఆ సర్వనామాన్ని పేరు పెట్టగానే స్మై ఆదేశం ప్రాప్తమే. సర్వనామ్నః స్మై, సర్వనామ్నః స్మై, సర్వనామానికి పక్కలో ఉన్నటువంటి ఏకి స్మై చేస్తానని చెప్పి. కానీ ఇదేం చెప్పింది, తృతీయ సమాసం వచ్చి లేదు, ఈ పూర్వ శబ్దం అనేది ద్వ్యః అనే తృతీయాంతంతో సమాసం అయిపోయింది, తృతీయ తత్వ సమాసం అయింది కాబట్టి దీనికి సర్వనామ సంధ్య రాదు అని చెప్పి ఆ పైన సర్వాదీని సర్వనామాని ఏ సూత్రం సర్వనామాన్ని పేరు పెట్టిందో దాన్ని ఖండించింది. అంటే రాదు అని చెప్పి నిషేధించింది. అంటే అది సామాన్య సూత్రము, ఇది విశిష్టమైన సూత్రము, అందుకే ఇది అపవాదం అంటాము. అది ఉత్సర్గ సూత్రం అంటే సామాన్య సూత్రం, ఇది దానికంటే బలమైన సూత్రం. అంటే ముందు పెట్టిన సూత్రం ఏదైతే నియమం చెప్పిందో దాన్ని ఖండించి దాన్ని ఆపేయవచ్చు. అందుకే ఇది తృతీయ సమాసంలో మాత్రం చేయనిక లేదు అని చెప్పి నిషేధించింది. అందుకే నిషేధించింది కాబట్టి స్మై ఆదేశం రాలేదు. రాయకపోతే మామూలుగా గేరియ అనే సూత్రం వచ్చేసి అకారాంతానికి పక్కలో గే ఉంటే దాని స్థానం యా చేస్తా అని చెప్పి యా చేసింది, యా చేస్తా అని యా చేసింది.
యా చేయడం వల్ల ద్వ్యహ పూర్వ యా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ సుపిచ. ఇప్పుడు ప్రభాకర్ శాస్త్రి గారు అడిగినట్టుగా ఏ సుపు స్థానంలో వచ్చింది కాబట్టి ఇది కూడా సుపువత్ ప్రకారంగా స్థానివత్ అయిపోయింది. స్థానివత్ అంటే సుపు స్థానంలో వచ్చిన సుపువత్ అయిపోయింది. అంటే ఇది సుపుగానే భావించి ఆ సుపి ప్రత్యయం పక్కన ఉంటే ముందున్నటువంటి అకారానికి దీర్ఘం చేసుకున్నాం. దీర్ఘం చేస్తే అకారానికి ఆ దీర్ఘం అయిపోతుంది. అప్పుడు ద్వ్యహ పూర్వాయ అనే రూపం సిద్ధిస్తుంది. మనకు ద్వ్యహ పూర్వాయ ఇతి రూపం సిద్ధ్యతి. ఈ రకంగా ద్వ్యహ పూర్వాయ రూపం సిద్ధిస్తుంది. ఇలాగే త్రయః పూర్వాయకు శ్యం 3 రోజుల ముందు పుట్టిన వాడి కోసం, 3 రోజుల ముందు పుట్టిన వాడి కోసం. ఇక్కడ ఏమిటి, అక్కడ ద్వ్యహేన పూర్వ అని చెప్పాము. ఇక్కడ త్రయహేన పూర్వ ఏమొస్తుందండి విగ్రహవాక్యం? త్రయహేన పూర్వ, తృతీయ భక్తి ఏకొచ్చింది విడగొట్టాం కదా. త్రయహేన పూర్వ త్రయః పూర్వ తస్మై త్రయః పూర్వాయ సేమ్ ఆ విగ్రహవాక్యాన్ని ఒకటి మార్చుకుంటాం. ఇక్కడ ద్వ్యహ స్థానంలో త్రయః పెట్టేస్తాం. ఏం పెట్టేస్తాం? ద్వ్యహ స్థానంలో త్రయః పెడతాం. త్రయః పూర్వసు. మిగిలిన ప్రక్రియ సేమ్ అదే విధంగా ఉంటుంది. ఈ రకంగా త్రయః పూర్వ అనే రూపం కూడా మనకు సిద్ధిస్తుంది. ఏంటి? త్రయః పూర్వ అనే రూపం సిద్ధిస్తుంది. మనకు విశిష్టం ఏంటి? ఇక్కడ ఏంది విశేషం వచ్చింది? విశేషంగా ఏముంది ఇక్కడ? విశేషం ఏం లేదు. ఇక ద్వ్యహకి సిద్ధి ద్విగుష్టాసుపదికి జాయిగి. ఇక్కడ ద్వ్యహ వచ్చింది కదా, కానీ మనకు ద్వ్యహ అనే శబ్దం డైరెక్ట్ గా తీసుకున్నాం. ద్వ్యహేన పూర్వ ద్వ్యహ పూర్వ అని చెప్పి ద్వ్యహ శబ్దము డైరెక్ట్ గా చేసుకున్నాం. కానీ ద్వ్యహ శబ్దం ఎలా తయారైంది, ద్వ్యహ శబ్దం కూడా ఎలా తయారైంది అనేది మనకు ద్విగుష్ట సూత్రం, మనకు 22వ సూత్రం. అది ముందు చాలా దూరంగా ఉంది. 22వ అధ్యాయం 1-22వ సూత్రంలో ద్వ్యహ అనే రూపం ఎలా తయారైంది అని అక్కడ నేర్పిస్తామని చెప్పి చెప్తున్నాను అంతే. ఓకేనా? ఈ ద్వ్యహ శబ్దం ఎలా తయారైంది, ఏ శబ్దం తీసుకున్నాం, ఏ శబ్దము ఏ ప్రత్యయం తీసుకుంటే ద్వ్యహ తయారైంది అనేది ఎక్కడంటే ద్విగుష్ట అనే సూత్రంలో రూపసిద్ధి ఈ సూత్రం చదువుకునేటప్పుడు అక్కడ నేర్పిస్తామని చెప్పి ఇక్కడ వదిలేస్తాడు అనమాట. అంటే మనం ద్వ్యహ శబ్దం తయారు చేయడం లేదు, తయారు చేసినటువంటి శబ్దాన్ని డైరెక్ట్ గా విగ్రహవాక్యం తీసుకున్నాం. అందుకే ద్వ్యహేన పూర్వ డైరెక్ట్ గా ద్వ్యహ పెట్టేస్తాం. కాబట్టి ఆ ద్వ్యహ రూపం కూడా ఎలా తయారైంది మనం తర్వాత చూద్దాం. సర్వనామాని అనే సూత్రం, సర్వాదీని సర్వనామాని అనే సూత్రం వచ్చేసి ఇది సర్వాది గణంలో ఉన్నటువంటి శబ్దం కాబట్టి సర్వనామ సంధ్యాన్ని పేరు పెట్టగానే సర్వనామ్న స్మై అని ఆ సూత్రం చేత స్మై ఆదేశం ప్రాప్తం అవుతుంటే దాన్ని నిలబెట్టడం కోసం తృతీయ సమాసి అని చెప్పి నిలబెట్టేసింది. ఎందుకంటే నువ్వు ఎవరికైతే సర్వనామాన్ని పేరు పెట్టావో ఆ సర్వనామానికి ముందు తృతీయాంతంతో సమాసం చేయబడింది. అలా తృతీయాంతం సమాసం చేయబడినప్పుడు అది సర్వనామ సంధ్య రాదు అని చెప్పి ఈ సూత్రం నిలబెట్టింది. ఒకవేళ నిలబెట్టకపోయింది అనుకోండి, మనకు అనిష్ట రూపం వచ్చేది. ఏమొచ్చేది? పూర్వస్మై, మాస పూర్వస్మై, సంవత్సర పూర్వస్మై అలా వచ్చేది. అలా ప్రయోగం లేదు. మాస పూర్వాయ అని చెప్పాలి, సంవత్సర పూర్వాయ అని చెప్పాలి. కాబట్టి అనష్ట రూపం సిద్ధిస్తుంది. కాబట్టి వాటిని తొలగించడం కోసం ఈ సూత్రం వచ్చి విశిష్టంగా మహర్షి పాణి తృతీయ సమాసి అని చెప్పి నిలబెట్టేశారనమాట. అందుకే మనకు మాస పూర్వాయ అనే రూపం సిద్ధించింది. సంవత్సర పూర్వాయ, ద్వ్యహ పూర్వాయ, త్రయః పూర్వాయ ఈ రకంగా మనకు ఈ సూత్రంలో, ఈ ప్రకృతి సూత్రంలో ఉదాహరణలు చెప్పేటప్పుడు ఈ రకంగా ఈ సూత్రాన్ని వినియోగించుకున్నాము. ఇప్పుడు దీంట్లో ఎవరికైనా సందేహం ఉంటే చెప్పండి. ఒక్కడి విగ్రహవాక్యం గమనించినా అంటే అర్థం అవుతుంది. దీంట్లో ఏం లేదు, ఒక్క సూత్రం మాది ఏంది మనకు తృతీయ తత్పురుష సమాసం చేయడానికి పూర్వ సదృశ్య సమోనార్థ కలహ నిపుణ మిశ్ర శలక్షణై ఈ శబ్దాలతో సమాసం అయిపోయింది. పూర్వ శబ్దం ఇక్కడ మనకు చాలా శబ్దాలు ఇచ్చాయి, కానీ మనకు ఇందులో పూర్వ శబ్దం ఉంది కదా, కాబట్టి అక్కడ చూసాం అనమాట. ఈ సూత్రం తత్పురుష సమాసం చేశాం, అదొక్కటే విశిష్టం. మిగిలిన ప్రక్రియ అంతా ముందు చెప్పింది ఇక్కడ చెప్పింది రెండు ఒకటే ఉన్నాయి. అస్తు. ఇప్పుడు చెప్పిన ఒక సందేహం ఉంటే అస్తు అండి. ఈ రకంగా మనకు
తృతీయ సమాసే అనే సూత్రం కూడా మనకు పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనం ముందు చెప్పిన రూపం ప్రకారంగా అన్ని కూడా మిగిలిన రూపాలు కూడా రాయండి. చాలా మంది రాస్తున్నారు కూడా. అవి మీకు గ్రూప్ లో పెట్టేస్తున్నాను. ఎవరికైనా సందేహం ఉన్న వాళ్ళు ఆ గ్రూప్ లో పెట్టినట్టు చూసి రాసుకోవచ్చు. ఈ రకంగా మనకు సర్వాధీని సర్వనామాని సంధ్యా ప్రకరణంలో అది వచ్చి సర్వాధి గణంలో ఉన్నటువంటి శబ్దానికి సర్వనామ సంధ్య పేరు పెట్టేస్తా అంటే ఈ సూత్రం వచ్చేసి తృతీయ సమాసంలో బహుళ సంధ్య సర్వనామ సంధ్య రాదు. అదేవిధంగా బహుళ సమాసంలో కూడా రాదు. ఒకవేళ బహుళ సమాసంలో సర్వనామ సంధ్య పెట్టుకోవాలంటే కేవలం దిశావాచ శబ్దాలకు మాత్రమే పెట్టుకో అని చెప్పి అక్కడ ఒక నియమం పెట్టేసింది. ఈ రకంగా బహుళ సమాసంలో తృతీయ తత్పురుష సమాసంలో మనకు నిషేధించబడ్డాయి. ఇంకా కొన్ని చోట్ల నిషేధిస్తుంది సర్వనామ సంధ్య. అది ఏ సందర్భంలో నిషేధిస్తుంది అంటే ప్రథమ విభక్తి జస్ ఉంది కదా, సు ఔ జస్. ఒకవేళ జస్ శబ్దం పక్కన ఉన్నా కూడా అప్పుడు కూడా సర్వనామ సంధ్య రాదు. ఇప్పుడు మనం గే తెచ్చుకున్నాం కదా, ఇక్కడ తెచ్చుకున్నామండి, గే తెచ్చుకున్నాం, ఒకసారి గస్ తెచ్చుకున్నాము, ఒకసారి టా తెచ్చుకున్నాము. అలా కాకుండా ఎప్పుడైనా నువ్వు ప్రాతిపదికం చేసే జస్ విభక్తి తెచ్చుకున్నావు అనుకోండి, ప్రథమ విభక్తి బహువచనం జస్ తీసుకొచ్చినావు అనుకోండి, అప్పుడు జస్ పక్కన ఉన్నప్పుడు కూడా సర్వనామ సంధ్య రాదు అని చెప్పి విభాష జసి రాబోయే సూత్రము ఆ సూత్రం నిషేధిస్తుంది. కానీ వికల్పంగా ఒకసారి వస్తుంది, ఒకసారి రాదు. జస్ ప్రత్యయం పక్కన ఉందనుకోండి, ఒకసారి వస్తుంది, ఒకసారి రాదు అని చెప్పి నిషేధిస్తుంది. ఆ సూత్రం ఏంటో అనేది రేపు చూద్దామండి. అస్తు. మహోదయ ఊనార్ధే అని ఉంది కూడా, ఇది తక్కువ చెప్పడంలో కూడా దీన్ని ఉపయోగిస్తామండి. ఊనార్ధ ఎక్కడ వచ్చిందండి? ఇక్కడ పరిస్థితుల్లో సూత్రంలో పెట్టుకుందా? ఊనార్ధ స్క్రీన్ మీద ఉందండి, చూడండి. పూర్వ ఇవన్నీ శబ్ద ఊనార్ధ అంటే ఇవన్నీ ఇప్పుడు మనకు దీంట్లో ఒక్కటి మాత్రం చూసామన్నమాట. మనకు ఇక్కడ మనకి ఎగ్జాంపుల్లో ఓన్లీ పూర్వ శబ్దం వచ్చింది. అలాగా వేరే సదృశ శబ్దం వస్తుంది, కొన్ని చోట్ల సంశబ్దం వస్తుంది, కొన్ని చోట్ల ఊనార్త శబ్దం వస్తుంది. ఊనార్త శబ్దం తీసుకోవాలి. ఊనార్త ఇక్కడ ఇచ్చాడు, ఎక్కడ ఇచ్చాడు ఎగ్జాంపుల్ చూడండి. ఇదే ఇక్కడ ఇచ్చాడు. కార్షాపనేన ఊనం, ఉదాహరణ ఊనార్తే ఎగ్జాంపుల్ ఇచ్చాడు. కార్షాపనేన ఊనం కనిపిస్తుందా? ఇక్కడ ఇచ్చే ఎగ్జాంపుల్ కార్షాపనేన ఊనం, ఊనార్తే కార్షాపనేన ఊనం రూప్యం అంటే కార్షాపన. అప్పట్లో కొన్ని సిక్కలు ఉండేటివి కదా మనకు, నోట్లు కాకుండా కార్షాపన కొన్ని బిళ్ళలు ఉండేటివి అన్నమాట. అవి మీకు పాతకాలం మనసుకు తెలిసే ఉంటుంది చాలా మందికి. కార్షాపనేన ఊనం, కార్షాపనానికి ఊనం తక్కువ, దాన్ని కార్షాపనోనం అంటాం. కార్షాపనానికి ఊనం అంటే తక్కువ. ఇక్కడ ఊన శబ్దం వచ్చిందా? అక్కడ ఊన శబ్దానికి కార్షాపన శబ్దంతో సమాసం అయిపోయింది. అంటే ఊన అనే శబ్దము కార్షాపనే అనే తృతీయ విభక్తితో సమాసమైంది కాబట్టి ఇది తత్పురుష సమాసం అయిపోయింది అన్నమాట. ఈ సందర్భంలో కూడా సర్వనామ సంధ్య రాదు. అక్కడ మనం ఓన్లీ పూర్వ శబ్దానికి మాత్రం ఎగ్జాంపుల్ తీసుకున్నాం. అట్లా ఈ సూత్రంలో స్పష్టంగా అన్ని శబ్దాలకు ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చాయన్నమాట. ఇక్కడ సూత్రంలో ఏవైతే పూర్వ శబ్దానికి ఒకటి అక్కడ నేర్చుకున్నాం, సదృశ శబ్దానికి ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నాయి, సమశబ్దానికి ఎగ్జాంపుల్స్, అన్ని శబ్దాలకు ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపించాడు, ఈ సూత్రం చూపించాడు. అది క్రమంగా చదువుకుంటే అక్కడ ఇంకా స్పష్టం అవుతుంది మనం ఈ సూత్రం చదువుకున్నప్పుడు. అస్తు జీ ఎవరు అడుగుతున్నారు? పంచవాదనం అలా చెప్తాం కదండి, ఓన తక్కువ అని, తక్కువ అల్పం అని. జీ అలాగే ఏకోన వింశతి తక్కువ, ఒకటి తక్కువ, ఏకోన వింశతి ఒకటి తక్కువ 20, ఏకోన త్రింశత్ ఒకటి తక్కువ 30, ఏకోన చత్వారింశత్ ఊన తక్కువ అల్పం అని అర్థం. ఇక్కడ కార్షాపన అప్పుడు పణాలు ఉండేది కదా, కార్షాపన ఊనం రూప్యం, కార్షాపనోణం, కార్షాపన కంటే తక్కువగా, దీన్ని కార్షాపన తక్కువ, ఈ పణానికి కార్షాపన తక్కువగా ఉంటుంది. అలాగా ఆ అర్థంలో విని శబ్దాన్ని, ఈ శబ్దాలు ఎప్పుడు వచ్చాయి, ఊన శబ్దం కానీ సదృశ శబ్దం కానీ కలహ శబ్దం, ఈ శబ్దాలు ఎప్పుడు, ఈ శబ్దాలు తృతీయ శబ్దాలు సమాసమైనప్పుడు ఈ సూత్రం వస్తున్నామంట, సర్వాదిని నిషేధిస్తున్నామంట. ఓకేనా? ఇవన్నీ తృతీయాంతం శబ్దం వస్తాయన్నమాట. వచ్చినప్పుడు ఇది సూత్రం నిషేధిస్తుంది. చెప్పండి జీ. సూత్రంలో సుప్ప ప్రత్యయం పరమైనప్పుడు పూర్వం ముందున్న
యకారానికి దీర్ఘం వస్తుంది అని చెప్తున్నారు కదా. ఆ, పూర్వం ముందున్న అంగానికి అకారాంత అంగానికి దీర్ఘం అవుతున్నా, అంత్యం నుండి అకారానికి. ఆ సుప్పు ప్రత్యయం దానికి ప్రత్యేకంగా యకారాది ప్రత్యయం అయితేనే వస్తుందనేది అదొకసారి సూత్రం చదవండి. అదే యయాది సుపు, యయాది కాదు, 2 ఆప్షన్లు ఇచ్చాడు. ఏయి ప్రత్యాహారం కానీ, అంటే ఏయి ఎప్పుడు సుప్పే ఉండాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి యయాది ప్రత్యయం అంటే ఎక్కడి నుంచి వస్తుంది? కపై, సారీ హయవరట్ లో ఉండి యా నుండి మొదలుకొని కపైలో ఉండే యా వరకు, ఈ హయవరట్ లో ఉండే యా నుంచి మొదలుకొని షాషాసర్ కపై, కప చటత కపై, కపైలో యా ఉందా అంతకంటే ముందున్న యా నుంచి మొదలుకొని లాస్ట్ లో ఉండే యాకి మధ్యలో ఏ అయితే వర్ణాలు వస్తాయో ఆ వర్ణాలు పక్కన ఉన్నప్పుడు కూడా మనము ముందున్నటువంటి అకారాంతాంగానికి దీర్ఘమవుతుంది. ఇప్పుడు మనకి సుప్ ఆప్షన్ దొరికింది కాబట్టి అన్ని చోట్ల సుప్ ఉండాల్సిన రూల్ ఏం లేదు కదా. ఎక్కడ సుప్పు లేదు అప్పుడు అంటే సుప్ కాకుండా మామూలు ప్రత్యయం ఉంటుంది. అప్పుడు ఉంటే ఆ ప్రత్యయంలో ఆది అక్షరం ఉండాలి, యయాది వర్ణంలో ఉన్నటువంటి వర్ణమే ఉండాలి. అప్పుడు మాత్రమే ముందున్నటువంటి అకారం దీర్ఘమవుతుంది. యయాదవ్ సుపిచ్చ అన్నాడు అనమాట. ఏదైనా తీసుకోవచ్చు అంటారా? ఏ సుప్పు అయినా వస్తుందంటారా? 21 ప్రత్యయాల నుంచి ఏ సుప్పు వచ్చినా కూడా ఇక్కడ మనకు ఒకటి వచ్చింది, ఏదైనా రావచ్చు. 21 నుంచి ఏదైనా పక్కన మీరు అంటే నేను ఒకటి అడుగుతాను, మీరే కోపం అడుగుతుంది. ఇప్పుడు రామస్సు ఉందనుకోండి, మళ్ళీ చెప్పండి. రామ ప్రథమ విభక్తిలో రామస్సు ఉంది కదా, ఇప్పుడు అది రామ అనేది అకారాంత అంగము కదా. అప్పుడు మరి రామాహ అవ్వాలి కదా. మనకి ఏం లక్ష్యం అంటే రామాయలు వచ్చింది కదా మనకు. రామా ప్లస్ ప్రథమ విభక్తి ఏకవచనం రామహ అవుతుంది. అక్కడ ఎందుకు వస్తుంది? మన లక్ష్యం ఏంటి? మనకి రామాయ లక్ష్యాన్ని సిద్ధించాలి. రామాయ మన లక్ష్యం ముందుండేది ఏంటి? ఇక్కడ పూర్వాయ దేహ పూర్వాయ మాస పూర్వాయ లక్ష్యం మనకు. సో రామాయ, నువ్వు రామ శబ్దం తయారు చేయాలనుకుంటే రామాయ తయారు చేయాలనుకుంటున్నావా? నేను అడుగుతుంటే సుపిచ ఒకవేళ రామ శబ్దంలో ఒకవేళ మనకి అది వాడితే అక్కడ మరి దీర్ఘం రావాలి కదా అంటున్నాను రామకి. దానికంటే బలమైన సూత్రం అది. అక్కడ దానికంటే ముందు సు అని కదా, సు రాగానే నేను విసర్గం చేస్తా ఉంటున్నాను. రామ శబ్దం పక్కన సు ఉంటే అవి బలమైనవి అన్నమాట. అవును. అందుకే లక్ష్యాన్ని చూసుకోవాలి. మన లక్ష్యం ఏంటి? లక్ష్యాన్ని బట్టి మనకు సిద్ధి ఉంటుంది. అదే లక్ష్యంలో ఇప్పుడు ఒకవేళ మాస పూర్వాయ అనే కానీ రామాయ శబ్దం తయారు చేసేటప్పుడు దానికి సంబంధించి ఇంకా వేరే సూత్రాలు ఉంటాయని సమానంగా ఉండాలంట. మనం చూసేది రామ అని పూర్తిగా డిఫరెంట్ అయిపోయింది, రామాయణలో పూర్తి డిఫరెంట్ అయిపోయింది. అలాంటి సమాన స్థితిలో మాత్రం అది చూసుకోగలుగుతాం. అక్కడ మనకు లక్ష్యం ఏంటి? అక్కడ నువ్వు రామాయ తయారు చేసి ఏం చేస్తాం? రామాయణ రాదు కదా, వచ్చినప్పుడు దాని అర్థం మారిపోతుంది. నువ్వు యా తీసుకుని రామా అని పెట్టాం అనుకోండి, అప్పుడు దానికి అర్థం ఏమొస్తుంది? మనం బహువచనం తెచ్చుకోవచ్చు. రామా జస్, అక్కడ జస్ దానిలో అనుమతి అస్ మిగులుతుంది. ఈ సందర్భంలో ఆటోమేటిక్ స్వతహాగా వేరే సందర్భంలో అవుతుంది. దీర్ఘమే కావాలి నీ లక్ష్యం అయితే రామా ప్లస్ జస్ అని బహువచనం తెచ్చుకున్నప్పుడు జస్ కి అస్ మిగులుతుంది. అకహ సవర్ణ దీర్ఘ ప్రకారం దీర్ఘ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. దీనితో చేయాలని ఎందుకు అనుకుంటున్నాం? అక్కడ వస్తుందండి. అంటే నేను అంటే సుపిచ అనేది ప్రథమ ఏకవచనం రామహలో కూడా ఈ సూత్రం ఒక అన్వయింప పెడితే అక్కడ ప్రథమ ఏకవచనం రామహ అయిపోవాలి కదా అన్నాను. రాదు, అట్లా రాదు. అనువృత్తులు చూసుకోవాలి కదా, మన సందర్భ ప్రకారం చూసుకోవాలి. అంటే మరొకసారి చదువుతాను నేను కూడా. చూసే ఆ సందర్భాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ సందర్భంగా చూడి ఇట్లా ప్రాప్తం అవుతుంది. అంటే నాకేంటనిపిస్తుంటే ఈ సుప్పు అనేది యకారాది కానీ లేకపోతే నకారాది కానీ అయ్యేవాళ్ళేమో అని అనిపిస్తుంది. యయాదవ్ సుపిచ, యయాదవ్ యకారాది యయాదవ్ అన్నాడు కదా, అంటే యకారాది ఆర్ నకారాది అంటే చవర్గస్య పంచమాక్షరం కానీ ఆదిలో ఉండాలి. అలాంటప్పుడే ఆ సుప్ప ఉంటేనే నీకు దీర్ఘం వస్తుందని నాకు అర్థం అనిపిస్తుంది. అంటే ఆ సుప్పు ఎట్లా ఉండాలి? ఏ ప్రత్యాహారం చవర్గస్య పంచమాక్షరం ఆదిలో కానీ ఉండాలి. అంటే ప్రత్యయానికి
ఆదిలో అంటే ఏదైతే ప్రత్యయం ఉందో ఆ ప్రత్యయానికి ఆదిలో ఏ ప్రత్యాహారంలో ఉండే వర్ణం ఉండాలన్నమాట. ఏ ఆదవ్ అంటే ఏ ప్రత్యయం ఉండే వర్ణం ఉండాలి. అంటే ఇక్కడ మనకి ఎకారం ఉంది, అంటే ఎకారం ఉంది కనుక ఇది ఇక్కడ దీర్ఘం వచ్చింది ఇక్కడ. అది ఎకారాదవ్ సుపిపరత ఆ విధంగా అంటున్నావా? అందుకని అలాగే ఎకారాదో సుపిపరత అయితే సరిపోతుంది. ఇప్పుడు వేరే చోట్ల ఇప్పుడు ఎకారాది ఇక్కడైతే బాగుంది, కొన్ని చోట్ల ఈ ఎకారాది సుప మిగిలిన ప్రత్యయాలు ఉంటాయి, అటువంటి సందర్భంలో వస్తుంది కదా. అందుకే మనకి ఎకారాదో సుపిత అయినప్పుడు రామాయ వచ్చింది అక్కడ. రామలో కూడా చతుర్థి విభక్తి రామాయ రావడానికి కూడా అక్కడ దీర్ఘం వచ్చింది. అంటే జస్ట్ ఇక్కడ ఎకారాది సుపిచ పరత అలాగ ఉండాలంటున్నారు. దీని సూత్రం ఓపెన్ చేసి చెప్తాను. అది అలాగుంటే మనకి అక్కడ అర్థం కరెక్ట్ స్ఫురిస్తుంది, మ్యాచ్ అవుతుంది. ఒకసారి చూద్దాం. సూత్రం అంటే అకారాంతస్య అంగస్య. ఇప్పుడు సుపిచాకి సూత్రార్థం చూడండి ఎంత, పృష్ఠ సంఖ్య ఎంత అండి? ఇది ఖాళీచ 7-3-102 మాస 7-3-2 చూద్దామండి. 7-3 ఉంటుందండి. చూడండి ఇదేమంటుందంటే అకారాంతస్య అంగస్య దీర్ఘో భవతి యయాది సుపరిరేతే. యయాది ఏ ఆదిలో ఉన్నట్టు సు పక్కన ఉండాలి. అది కండిషన్ ఉండాలండి. నా కండిషన్ ప్రకారం ఇక్కడ మనకి అంటే అందుకే మీకు రామస్సులో అది రాలేదు. మీకు రామ సకారం ఇందులో ఉండదు కదండి, ఈ ప్రత్యాహారం ఉండదు. ఈ కండిషన్ ఎక్కడ ఉండదు, రామాయణలో మాత్రం ఉంటుందంటదా. ఇక్కడ చూడండి మీకు రామాయలో వచ్చింది సరిపోయింది, అక్కడ రామస్సులో మీకు రాతిగా రాలేదన్నారు దీర్ఘం. సుపిచ సూత్రం ప్రకారంగా అక్కడ సుపిచ ఉపయోగిస్తున్నా అంటున్నారు. ఇక్కడ మనకు సామాన్యంగా అకారాంతస్య అంగస్య యయాదవ్ సుపిచ పరత అని యకారాది సుప్రత్యేక పరంటే దీర్ఘం అవుతుంది చెప్పాము. అక్కడ గస్ లో రామస్లో రామశబ్దం ఉంది, అక్కడ గస్ ఉంది. గస్ కూడా విభక్తి. ఏ విభక్తి? గస్ విభక్తి ఉంది. కానీ కేవలము విభక్తో పరత అని చెప్పామనుకోండి, ఇది కూడా విభక్తే కాబట్టి మీరు చెప్పిన ప్రకారంగా ముందున్నటువంటి ఆకారానికి దీర్ఘం రావాలి. ఓకేనా? అంటే అదే కదా ఈ కండిషన్ పెట్టుకోవాలంటే ఈ అకారాన్ని ఇక్కడ పెట్టుకోవాలి మన రూపసిద్ధిలో. ఓకే, నేను సుపిచ అంటే 2 అర్థాలు చెప్తున్నాను. సుపిచ యయాదవ్ లేదా సుపిచ యయాది ప్రత్యయం పక్కన ఆ యయాది సుప్ ఎలా ఉండాలి? యకారాది అంటే ఏ ప్రత్యాహారంలో ఉన్నటువంటి ప్రత్యయమే ఆది ఉండాలి అని మీరు అర్థం చెప్తున్నారు. జీ జీ ఓకే. అంటే ఇప్పుడు రామస్యాలో ఇప్పుడు మనకు ఇస్లు ఓన్లీ విభక్తో పరత అని చెప్పాము అనుకోండి, 2 ఆప్షన్లు పెట్టాము అనుకోండి. ఇక్కడ విభక్తి ఉంది కాబట్టి కూడా సుపిచ నియమం ప్రకారం ఇక్కడ దీర్ఘం రావాలి. రామస్య రామాస్య అలా అనిష్ట రూపం వస్తుంది. కాబట్టి మీరు చెప్పింది ఏంటంటే జీ జీ యయాదో సుపిచ అస్తు ఉత్తమం. ఓకేనా? దీని ప్రతి ఉదాహరణ చూద్దామండి. ఓకే, అలా లేకపోతే నిజమే అది ఇక్కడ కూడా మన సందేహం వస్తుంది. సందేహం కాదు, ఖచ్చితంగా కూడా ప్రాప్తం అవుతుంది. ఓకే అండి, ఉత్తమం. అస్తుంది అక్కడ అలాగే తీసుకోవాలి. యయాదవ్ సుపిచ అన్నప్పుడు నేను యయాదవ్ సుపిచ చా శబ్దం ఎందుకు ఇచ్చాడు ఇక్కడ అని ఆలోచిస్తున్నామాట. ఇప్పుడు చా శబ్దం రావాల్సిన అవసరం లేదు. చా శబ్దం పై సూత్రానికి అనువృత్తిగా ఇచ్చాడని అనుకుంటున్నాను. అకారాంతస్య అంగస్య దీర్ఘో భవతి యయాదవ్ సుపిచ. ఇప్పుడు యయాదు సుపి పదార్థం డైరెక్ట్ చెప్పచ్చు. చా శబ్దం ఎందుకు ఇచ్చాడు ఇక్కడ సూత్రంలో? సుపిచ అంటే చా శబ్దం ఎందుకంటే పక్కన అనువృత్తి వచ్చిందండి. దానిపైన చూడండి స్క్రీన్ మీద అతో దీర్ఘో యయి అక్కడ ఇచ్చామట. అక్కడ ఏమి ఇచ్చాడు? అకారాంతస్య అంగస్ దీర్ఘో భవతి యయాదవ్ సార్ధాతుకే పరత అని చెప్పాడు. అంటే సార్ధాతుకి ఎటువంటి సార్ధాతుకం? ఏ ఆదిలో సార్ధాతుకం పక్కన ఉంటేనే అని చెప్పిన తర్వాత సుపిచ సుప్రత్యయం పక్కన ఉంటే కూడా అని చెప్పి కాబట్టి పైన ఉండే అధ్యాయం చేసుకున్నాడు. ఓన్లీ యయాది సార్ధాతుకం ఉన్నప్పుడు కూడా అవుతుంది,
ఇంకా నిన్న ఎవరు అడిగారు, లక్ష్మి గారు, జయలక్ష్మి గారు, ఇంకా సార్వధాతుకం ఇచ్చాడండి అండి. అంటే పై దాంతో లింక్ ఉందన్నమాట. అంటే సార్వధాతుకం ప్రత్యయం ఉన్నప్పుడు కూడా ముందున్న అకారానికి దీర్ఘం అవుతుంది. ఇంకా చ అంటే ఇంకా అర్థం. ఇక్కడ దాంతో పై సూత్రాన్ని అనువృత్తి తీసుకున్నామంట. ఓకే అండి, మీరు చెప్పింది. పై దానికి అనువృత్తి చ అంటే పై సూత్రాన్ని కలుపుకొని చెప్తున్నామంట. ఇంకా యయాది సార్వధాతుకం పక్కన ఉంటే దీర్ఘం అవుతుంది అప్పుడు. ఇంకెప్పుడు అవుతుంది? సుపిచ సుప్రత్యయం పక్కన ఉన్నప్పుడు కూడా, యయాది సుప్రత్యయం పక్కన ఉన్నప్పుడు కూడా అవుతుంది. ఓకే అండి, ఉత్తమం. తస్మాత్. ఇప్పుడు చా శబ్దానికి అనువృత్తి ఏం తీసుకోవాలంటే పక్కన ముందున్నటువంటి అతో దీర్ఘో ఎయి అనే దాన్ని తీసుకోవాలి. కరెక్టే అండి, అర్థమైందండి. ఇక్కడ ఆ సుప్ ఎటువంటి సుప్ అయి ఉండాలంటే యయాది ఏయి ప్రత్యయంలో ఉన్నటువంటి వర్ణం ఆదిలో ఉండాలన్నమాట. అప్పుడు మనకు మిగిలిన శబ్దాల్లో ఈ సిచ్యువేషన్ రాదు. అంటే దీర్ఘ సంభావన ఉండదు అనమాట. ఓకే, చా శబ్దానికి ముందున్న సూత్రానికి కలిపి చెప్పామట. పైన యయాది సార్వధాతుకం ప్రక్కన ఉంటే అకారంతంగా దీర్ఘం అవుతుంది. అంటే ఓన్లీ అకార యయాది సార్వధాతుక ప్రత్యయం ఉంటే మాత్రమే దీర్ఘం అవుతుందా, ఇంకెక్కడైనా వస్తుందా అంటే ఆ సుప్రత్యయం ఉంటే కూడా వస్తుంది, యయాది సుప్ ఉన్న కూడా వస్తుంది అని చెప్పి అక్కడ ఒక ఆప్షన్ ఇంకా పెంచాడు. ఓన్లీ సార్వధాతుకం కాదు, యయాది సుప్ ఉన్న కూడా దీర్ఘం చేసుకోవచ్చు అని చెప్పాడు. ఓకే అండి. అస్తు మంత్రపాఠః. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.